డిబేట్ టైం. నేను రాజశేఖర్. ప్రధానంగా ప్రకృతి విలయానికి ఎవరు కూడా అడ్డుకట్ట వేయలేం. ప్రకృతి విలయం ఎప్పుడు వస్తుందో ఎవరు కూడా గుర్తించలేనటువంటి పరిస్థితి. సో ఇలాంటి ప్రకృతి విలయాలు ఎందుకు వస్తున్నాయనేటువంటి ఒక సందేహం కలిగినప్పుడు తప్పు ఎవరది? స్వయంకృత అపరాధమా, మానవ తప్పిదమా, లేకపోతే ప్రకృతికి సంబంధించినటువంటి మార్పుల ద్వారా ఈ వైపరీత్యాలని జరుగుతున్నాయి? ఎందుకంటే దాదాపుగా ఈ మధ్య జరుగుతున్నటువంటి సందర్భాలు చూసుకుంటే కామారెడ్డిలో దాదాపుగా 30 నుంచి 60 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ క్లౌడ్ బరస్టులు అనేది ఉత్తరాఖండ్లో వింటున్నటువంటి సందర్భాలు ఇప్పటికీ కూడా ఉన్నాయి. హిమాచల్ ప్రదేశ్ లాంటి ప్రాంతాలు వర్షానికి వందలాది మంది చనిపోయినటువంటి సందర్భాలు ఈసారి విన్నాం. కానీ ఎందుకు ఈ వైపరీత్యాలు ఎందుకు జరుగుతున్నాయి? తెలంగాణ ప్రాంతానికి ఎప్పుడు లేని స్థాయిలో వర్షపాతం నమోదవడం, తెలుగు రాష్ట్రాల్లో కూడా అదే పరిస్థితి కొనసాగుతుంది. ఎప్పుడో 5-6 సంవత్సరాలకో 10 సంవత్సరాలకో వచ్చేటటువంటి ఈ వైపరీత్యాలు తరచుగా వస్తున్నటువంటి సందర్భాలు. అతివృష్టి లేకపోతే అనావృష్టి, అంటే కాలాల్లో మార్పులా, లేకపోతే మనుషుల్లో మార్పులా, లేకపోతే వాతావరణ మార్పుకి సంబంధించినటువంటి కారణాలతో మనిషి చేసుకున్న తప్పిదమా? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. దీంతో పాటుగా ప్రధానంగా రాజకీయ పార్టీల పాత్ర, వ్యక్తిగత పాత్రకి సంబంధించినటువంటి అంశాలు కూడా మనం చర్చిద్దాం. రాజకీయ పార్టీలు అడ్డుకట్ట వేయాల్సినటువంటి సందర్భాలు, లేకపోతే తీసుకోవాల్సిన జాగ్రత్తల్లో లోపం ఉందా, లేకపోతే టెక్నికల్గా ఏమైనా ఇంకా మనం అడ్వాన్స్డ్గా డెవలప్ అవ్వాల్సిన అవసరాలు ఉన్నాయి? ఇవన్నీ కూడా ఈరోజు డిబేట్ పాయింట్లో చర్చిద్దాం. సో మనతో పాటు ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు బండారు రామ్మోహన్ గారు ఉన్నారు. వారికి ప్రత్యేక నమస్కారం. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి టీపీసీసీ అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. అలాగే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నాయకులు రామ్మోహన్ గారు ఉన్నారు. వారికి కూడా ప్రత్యేక నమస్కారం. ఒకసారి అంటే ఈ సందర్భాలు వచ్చినప్పుడు మనం మాట్లాడుతూ మానవతా కోణం ఆలోచించాలి, రాజకీయ కోణం ఆలోచించాలి, ప్రకృతి పరంగా కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. అంటే ఈ అంశాలు ఒకసారి బ్యారేజ్ వేసుకుంటే ఎందుకు జరుగుతున్నటువంటి మొదటి ప్రశ్నకు సంబంధించి ప్రధానంగా మనం రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారి దగ్గర నుంచి ఒకసారి విశ్లేషణ తీసుకుందాం, తర్వాత మిగతా పార్టీలకు వెళ్దాం. ఎస్ సార్, రామ్మోహన్ రావు గారు నమస్తే అండి. నమస్కారం రాజశేఖర్ గారు, మీకు అట్లాగే శివలాల్ గారికి, రామ్మోహన్కి చెప్పండి. ఎస్, ఒకటి అంటే రాజకీయ కారణాలు కాసేపు పక్కన పడితే, అంటే మీకున్నటువంటి అనుభవం లేకపోతే మనం చూస్తున్నటువంటి సందర్భాలు ఎప్పుడో వైపరీత్యాలు వస్తూ ఉండేవి, కానీ ఈ స్థాయిలో ఎందుకు పెరుగుతున్నాయి? అంటే సంవత్సరానికి జరుగుతున్నటువంటి అనర్థాలు కానీ, లేకపోతే ఇలాంటి వైపరీత్యాలు పెరుగుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. సునామీలు లేకపోతే ఎప్పుడో వినేవాళ్ళం, కానీ ఇప్పుడు ప్రతి సంవత్సరం దినదిన గణంగా ఏ ప్రాంతంలో ఎప్పుడు ఎలాంటి వర్షం పడుతుందో వాతావరణ శాఖ అంచనాలకు మించి కూడా పడుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ఎందుకు జరుగుతున్నాయి అంటారు? ప్రధానంగా మీకున్నటువంటి పరిధిలో ఏ అంశాలు ప్రధానంగా తీసుకోవచ్చు అంటారు? నేను 3 విషయాలు మనవి చేస్తాను రాజశేఖర్ గారు, అంటే మీకు అట్లాగే శివలాల్ గారికి, రామ్మోహన్కి నమస్కారం. ఇక్కడ ఏమైందంటే ఆసేతు హిమాచలం అంటున్నాం. మనకు నిన్న మొన్న తెలంగాణ, ముఖ్యంగా ఉత్తర తెలంగాణ, ఉమ్మడి మెదక్ జిల్లా, ఉమ్మడి నిజామాబాద్, ఉమ్మడి హైదరాబాద్, కొంతవరకు మన కరీంనగర్ ఆ ప్రాంతాల్లో ఒక రకంగా చెప్పాలంటే క్లౌడ్ బరస్ట్ అన్నట్టే కామారెడ్డి, రామాయపేట అయితే క్లౌడ్ బరస్ట్ జరిగింది. పెద్ద ఎత్తున జన నష్టం జరిగింది, అట్లాగే మనకు ఆస్తి నష్టం కూడా జరిగింది. రోడ్లు పట్టుకుపోయాయి. ఉదాహరణకు హైదరాబాద్ నుంచి మనకు యాక్చువల్ గా అది కాశ్మీర్, కన్యాకుమారి టు కాశ్మీర్ రోడ్, అది 44 నెంబర్, గతంలో పాతది 7వ నెంబర్ జాతీయ రహదారి 2 చోట్ల కొట్టుకపోయింది. అట్లాగే రైల్వే ట్రాక్స్ అన్ని కొట్టుకపోయింది. ఆసేతు హిమాచల్ ఎందుకంటే ఇప్పుడు చూడండి, మొత్తం సీజన్ లో కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా చాలా పెద్ద ఎత్తున వర్షాలు. పోయినసారి కేరళలో, అంతకుముందు 2020 హైదరాబాద్ లో, వరంగల్ లో చూసినాం. అట్లా ఇప్పుడు జరుగుతుంది ఏంటంటే ముఖ్యంగా హిమాచల్ ప్రదేశ్, అట్లానే మనకు ఉత్తరాఖండ్, ఈ 2 రాష్ట్రాల్లో క్లౌడ్ బరస్టులు చాలా జరుగుతున్నాయి. మీరు అన్నట్టు కరెక్ట్. ఎందుకంటే గతంలో ఒక 50 ఏళ్ల చరిత్ర చూస్తే 50 ఏళ్లలో 30 మాత్రమే క్లౌడ్ బరస్ట్, 35 నమోదైనవి. అంటే సంవత్సరం దానికి ఒక్కటి క్లౌడ్ బరస్ట్ ఉండే. ఇప్పుడు ఈ సంవత్సరం 2025లో గత 6 నెలలుగానే ఇప్పుడు ఈ వర్షాకాలంలో 38 క్లౌడ్ బరస్టులు జరిగినాయి మొత్తం ఆ 2 రాష్ట్రాల్లోనే. దానికి కారణం ఏమిటంటే మనకు ముడత పర్వతాలు అంటాం. ఎందుకంటే మన హిమాలయాలన్నీ కూడా పైకి మెల్లమెల్లగా జరుగుతూ లక్షల సంవత్సరాల మార్పు వల్ల సంవత్సరానికి సెంటీమీటర్లనే పైకి జరుగుతారు. అటువంటిది అట్లా పోకుంటూ ముడత పర్వతాలు ఏర్పడ్డాయి. వాళ్ళ హిమాలయాలు అత్యున్నతమైన శిఖరం. అట్లా పోతే ఎవరెస్ట్ శిఖరం. అట్లా చూసుకుంటే మనకు ఈ మేఘాలన్నీ పైకి పోయే క్రమంలో అక్కడ బ్లాక్ అయిపోయి బయటకు పోలేక అక్కడే ఉండి ఐస్ ఫామ్ అయి అది ఒకేసారి కుండ బద్దలు కొట్టినట్టు, కుండ పలిగినట్టు ఒకేసారి మీద పడ్డం, దాన్ని క్లౌడ్ బరస్ట్ అంటారు. క్లౌడ్ బరస్ట్ కు ఒక ప్రమాణాలు కూడా ఉన్నాయి. 1 గంటలో 10 సెంటీమీటర్ల కంటే పైన వర్షం ఒకే చోట కురిసింది క్లౌడ్ బరస్ట్ అంటారు. గంటనే మొత్తం రోజంతా కూడా ఉంటుంది. అట్లనే చిరపుంజిలో అస్సాంలో ఇప్పుడు తక్కువైనగా మన చిన్నప్పుడు మన పుస్తకాలు చదువుకునే పాఠ్య పుస్తకాలు చిరపుంజి అంటే రోజు వర్షం పడుతుంది అని చెప్పి, రోజు వర్షం పడ్డా మొత్తం వర్షాకాలం మొత్తం సీజన్ సంవత్సరం అంతా కలిస్తే 500 నుంచి 600 సెంటీమీటర్ల వర్షం పడుతుంది మొత్తం అక్కడ రోజు వర్షం. అంటే రోజుకు 1-2 సెంటీమీటర్ల వర్షం పడుతూనే ఉంటుంది అన్నట్టు. దాన్ని బట్టి
అట్లా వేరు. ఇదేమో ఒకేసారి వర్షం కుమ్మరిచ్చినట్టు పడ్డం, అది కుండపోత అనేది కూడా తక్కువ మాట. క్లౌడ్ బరెస్ట్ అంటే వేగ విస్ఫోటం అంటారు. నేను తెలుగు చెప్పాలంటే జరుగుతుంది. దీనికి కారణాలు రెండు. ఒకటేమో ఇప్పుడు మొన్న రామాయంపేటలో జరిగిన ఇవన్నీ కూడా, రామాయంపేటలో ఏమున్నాయి, పర్వతాలు ఉన్నాయి, ఏమున్నాయి అనొచ్చు. కానీ భూమి వేడెక్కడం, గ్లోబల్ వార్మింగ్ అంటారు. దాదాపు 35-40 ఏళ్ల క్రితం మేము గ్లోబల్ వార్మింగ్ మీద ఏపీటీఎఫ్ టీచర్స్ యూనియన్ మేము అందరూ కలిసి మీటింగ్ పెడితే నవ్వుకున్నాం. రామోహన్ రావు పని లేదు, ఏం గ్లోబల్ వార్మింగ్ ఏంది, అసలు మీద పడకముందే ముందు జాగ్రత్త ప్రమాద గంటకి ఎలా అంటున్నాడు, ఇంకేదో జరుగుతుంది అంటున్నాడు అని ఘాటు ఒప్పందం మీద దీని మీద పెడితే కొంచెం నవ్వుకునేవాడు. ఇప్పుడు అవన్నీ అనుభవానికి వస్తున్నాయి. ప్రపంచీకరణలో ఏం జరుగుతున్నది, ఇవాళ యువత ఎట్లా నష్టపోతున్నారో చూస్తున్నాం, ఎల్పీజీ వల్ల ఏమైతే చూస్తున్నాం. మనం రెండు పార్టీల కారణం, మన బీజేపీ కానీ ఇవాళ అంతకుముందు కాంగ్రెస్ కానీ. ఇక్కడికి వచ్చేకల్లా ఈ గ్లోబల్ వార్మింగ్ అనేది చాలా పెద్దది. ఏమైతుంది, సముద్రాలు వేడెక్కుతున్నాయి. దాంతో ఏమవుతుందంటే మంచు కరుగుతున్నది. అంటార్కిటా అటువంటి ఉత్తర ధ్రువం దక్షిణ ధ్రువం కరిగి సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ప్రతి సంవత్సరం ఒక 1/2 సెంటీమీటర్ పెరిగిన, ఒక సెంటీమీటర్ పెరిగినా కూడా ఓ ఫీటు ఫీటారు పెరుగుతాయి. చూస్తున్నాం కదా, సముద్రాలు కూడా చుచ్చుకొస్తుంటాయి, మొత్తం తీర ప్రాంతం అంతా తుడిచిపెట్టుకుంటూ పోతుంటది. అది జరుగుతున్న క్రమంలో ఇవాళ ఎవాపరేట్ అయిన ఏదైతే సముద్రం నుంచి ఆవిరి పైకి పోతుంది కనుక మన నీటి ఆవిరి పోయి మేఘాలు ఏర్పడే క్రమంలో ఈ గ్లోబల్ వార్మింగ్ కూడా పెద్దదన్నమాట. గ్లోబల్ వార్మింగ్ వల్ల ఒకటి అవుతుంది. ఇంకోటి అర్బన్ ఫ్లడ్స్ అని ఈ మధ్యన గత 10 ఏళ్ళుగా వస్తుంది. అర్బన్ ఫ్లడ్స్ అంటే కాంక్రీట్ అరణ్యాలు పూర్తి బాగా కావడం వల్ల 60 అంతస్తులు 70 అంతస్తులు కట్టడం వల్ల కూడా ఏమైందంటే ఈ మేఘ విస్ఫోటనం ఇక్కడ సిటీలో కూడా జరుగుతుంది. అందుకని మీరు చూడండి, ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ బరెస్ట్లు ముఖ్యంగా నగరాలు ఎక్కువ జరుగుతుంది. అంతేందుకు ఇప్పుడు పాకిస్తాన్ లో కూడా వరదలు ఉన్నాయి. అది ఇప్పుడు పక్క దేశం పాకిస్తాన్ లో, చైనాలో మొన్నటిదాకా చైనాలో వరదలు వచ్చినాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక కొత్త ట్రెండ్ ఏమొచ్చిందంటే క్లౌడ్ బరెస్ట్ల సంఖ్య పెరిగింది, నెంబర్ 1. రెండోది ఏమైతుందంటే ఈ క్లౌడ్ బరెస్ట్ల వల్ల ముఖ్యంగా నగరాలు కూడా నష్టపోతున్నాయి. మనం గతంలో 2008లో చూసాం. అట్లానే ఒక మాట చెప్పుకోవచ్చు, మన హైదరాబాద్ నగరానికి వస్తే 1908 1908 అప్పుడు మూసీ నది మీద 2 డ్యాములు లేవు. ఏదైతే మనకు గండిపేట లేదు, అంటే ఉస్మాన్ సాగర్ లేదు, హిమాయత్ సాగర్ లేదు. ఆనాడు వచ్చిన వరదలకు దాదాపు అప్పట్లోనే 50,000 మంది పైగా ప్రజలు చనిపోయారట. దాదాపు అప్పట్లో 1,00,000 కోట్ల ఆస్తి నష్టమైంది. అప్పటి 1,00,000 కోట్లు అంటే వాళ్ళ 10 లక్షల కోట్ల వరకు చెప్పారండి పూర్తిగా. అంటే ఇళ్ళు కానీ పోయినాయి. ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ దగ్గర చింత చెట్టు ఎక్కి 100 మంది ప్రాణాలు దక్కించుకుంటారు. ఇప్పటికి మేము పర్యావరణ ప్రేమికులు అక్కడికి ఆ చింత చెట్టుకు ఇప్పటికి కూడా చింత చెట్టును కింద మీటింగ్ పెడతాం అక్కడ. అట్లానే ఆ తర్వాత ఏం చేసిండ్రు, మనకు నిజాం 6వ నిజాం 1908 6వ నిజాం అన్నాడు మీర్ మహబూబ్ అలీ ఖాన్. వారు ఏం చేశారు, మోక్షగుండ విశ్వేశ్వరయ్యని పిలిపించి, అట్లాగే మన లియాఖత్ అలీ ఖాన్ అని చెప్పి మన చీఫ్ ఇంజనీర్, అప్పటి హైదరాబాద్ స్టేట్ కు చీఫ్ ఇంజనీర్, ఆయన ఇద్దరు కలిసి ఆనాడు ఈ వరదల కట్టడానికి ఏం చేయాలంటే అటు గండిపేట ఉస్మాన్ సాగర్, ఇటు 1927 ఇవాళ నిన్న కట్టిండ్రు. దానివల్ల ఏమైంది, హిమాయత్ సాగర్, ఈసా నది మీద హిమాయత్ సాగర్, మూసీ నది మీద మనకు గండిపేట అంటే ఉస్మాన్ సాగర్ కట్టారు. ఇవాళ ఏమైంది, దాని తర్వాత కూడా కింద చూడండి, ఇప్పుడు మన హైదరాబాద్ నగరంలో మూసీ నదికి అక్కడ లంగరావుది నుంచి పైనుంచి మొదలు పెడితే కింది దాకా గోళ్ళాక వరకు కూడా ఇటుపక్క అటుపక్క రాతి గోడ ఉంటది. రాతి గోడ అంటే అద్భుతమైన ఆర్చి లాగా పక్కన, అంటే గ్రామం మీదకి, ఊరి మీదకి, పట్టణం మీదకి నీరు రాకుండా అంత ఏర్పాట్లు చేశారు. అంటే ముందు చూపున పాలకులు అది చేస్తుంటారు. ఇవాళ నిన్న పోచారం డ్యామ్ కొట్టకపోతే అనుకుంది కూడా 1922 ఈ వీటికన్నా ముందే కట్టినాయి. కడెం డ్యామ్ నిజాం కాలంలో కట్టినాయి. ఇవన్నీ కూడా నిజాం సాగర్ నిజాం కాలంలో కట్టినాయి. కనుక వరదలు వచ్చినప్పుడు వాటిని మనం ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ముందు చూపుతో ఎట్లా మనం ఆ నదులకు వీటి ఆనకట్టలు కట్టుకోవాలనేది ఆనాడు నిజాం కాలంలోనే మన తెలంగాణ హైదరాబాద్ స్టేట్ లో కట్టుకున్నాం. ఆ తర్వాత ఆధునిక దేవాలయాలన్నీ నెహ్రూ గారు కూడా బ్రహ్మాండంగా మనకు శ్రీరామ్ సాగర్, మన నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ లాంటి మనకు పాక్రానంగల్ ప్రాజెక్టు, ఇవన్నీ మనం దేశంలో ఆధునిక దేవాలయాలకు పేరు ఉంది, అవి కట్టుకున్నాం. బొకారో లేకుంటే ఇలా ఉప్పు కర్మాగారాలను కట్టుకున్నాం. అందుకని ఆనాటి నుంచి ఈనాటి దాకా ఏం జరుగుతున్న క్రమంలో ప్రకృతి విధ్వంసం సృష్టించే దానికి మనము ప్రత్యామ్నాయాలు వెతకడం, ఆస్తి నష్టం ఇది జరగకుండా చూడడం. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. ఎప్పుడు ప్రకృతి ప్రకోపిస్తే మనం అల్పజీవులం, మనం ఏం చేయలేం, పిపిలి కాలం మనం, అంటే చిన్న చీమలు లాంటి వాళ్ళం. ఎట్లా అంటే ప్రకృతిలో 5 శక్తులు ఉంటాయి. ఒకటి పంచభూతాలు అంటాం మనం, భూమి, ఆకాశము, నీరు, నిప్పు, వాయువు, ఈ 5 పంచభూతాలు. ఈ 5 కూడా ప్రకోపిస్తే టొరంటాలు వస్తే కార్లు ఎగిరిపోతుంటాయి, చూస్తుంటాం మనం, గాలి ఎగిరిపోతుంటాయి. గాలి ప్రకోపిస్తే, భూమి ప్రకోపిస్తే భూకంపాలు వస్తాయి, ఆకాశం ప్రకోపిస్తే మెరుపులు మన పిడుగులు పడుతుంటాయి, అట్లా నీరు ప్రకోపిస్తే మొత్తం వరదలు వస్తాయి, చూస్తున్నాం కదా. అగ్ని అయితే మనం ఎప్పటి నుంచో కాండవదాహనం నుంచి అంటున్నాం. నిన్న మొన్న అమెరికాలో కాలిఫోర్నియా రాష్ట్రంలో పెద్ద ఎత్తున అగ్ని మన అడవులు మండిపోతున్నాయి. అంటే ఈ 5 పంచభూతాలు ప్రకోపిస్తే ఖచ్చితంగా మనం ఏం చేయలేం.
ప్రకృతి ముందు చాలా చిన్నవాళ్ళం మనం. కానీ Right. ప్రకృతి ప్రకోపించకుండా ఉండాలంటే ప్రకృతిని దోపిడీ చేయకుండా ఉండాలి. ఒక మాట చెప్పి ముగిస్తాను, దోపిడీ చేయకుండా ఉండాలి. ఎక్స్ప్లాయిటేషన్ ఎక్కువ జరుగుతుంది. అందుకనే ఇప్పుడు ఈ ప్రమాదాలకు, ఈ వరదలకు కారణం 3 ఉన్నాయి. ఒకటి ప్రకృతి శాపం, దాన్ని ఎవరు నివారించలేం, కానీ దాన్ని తగ్గించగలుగుతాం. రెండోది ఏంటంటే పాలకుల పాపం. పాలకుల పాపం అంటే ఉత్తరాఖండ్ లో ఇవాళ వరదలు రావడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, మీకు ఏదైతే పైనుంచి వచ్చే హిమనీనాదాలు ఉంటాయి వాటికి అడ్డుకట్ట వేసి, నా ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, మీకు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాలు పెట్టుకున్నారు, ఉత్పత్తి కేంద్రం నడిపిస్తున్నారు, వేల మన మెగావాట్ల ఉత్పత్తి చేస్తున్నారు. దానివల్ల ఏమైంది, అక్కడ నీళ్లు ఆపడం వల్ల మనకు నష్టం జరుగుతుంది. దాని భూమి పొరలు కూడా చాలా లూజ్ గా ఉంటాయి. మట్టి కూడా మనకు దక్షిణ భారతదేశంలో ఉన్నట్టు నల్లరేగడి ఎర్రరేగడి ఉండదు, అట్లా అంతా బూడిద మట్టి. కనుక పెద్ద పెద్ద రాళ్ళు కూడా కొట్టుకొస్తాయి. కేదార్నాథ్, బద్రీనాథ్ చూసాం కదా మన విధ్వంసం. ఇది చూస్తే పాలకుల పాపం ఏంటంటే ఈ ప్రకృతిని నాశనం చేయడం. లక్షల చెట్లు నరికేశారు ఉత్తరాఖండ్ లో. మరి పాలకుల పాపమే కదా. ప్రజల స్వార్థం కూడా, ప్రజల స్వార్థం ఏంటంటే నాడాలు, మన భూములు కబ్జా చేయడం, అట్లాగే అడవులు, మన చెరువులు కబ్జా చేయడం, FDL లెవెల్, మన బఫర్ జోన్ లెవెల్ చూస్తున్నాం, హైడ్రా చేస్తున్న పనులు చూస్తున్నాం కదా. కనుక ఇవన్నీ చూస్తే ఈ 3 కారణాలు, ఒకటి ప్రకృతి శాపం, రెండోది పాలకుల పాపం, మూడోది ప్రజల స్వార్థం. దీని వల్ల ఈ ప్రకృతి విపరీతాలు వస్తున్నాయి. మనం ప్రకృతిని ఎంత దోచుకుంటే ప్రకృతి మనకు అంత దుర్మార్గంగా మన స్పందన ఉంటది. కనుక మనం కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్, మనకి కాంగ్రెస్ పార్టీకి వెళ్దాం. TPCC అధికార ప్రతినిధి డాక్టర్ శివకుమార్ లాల్ గారు. ఎస్ శివకుమార్ లాల్ గారు, నమస్తే అండి. రాజశేఖర్ గారు నమస్తే. ఎస్, క్లౌడ్ బరస్ట్కి సంబంధించి ఆయన 3 అంశాలు ప్రధానంగా, అంటే ఒకటి ప్రకృతి శాపం అనుకోవచ్చు, రాజకీయ నాయకుల పాపం, తర్వాత మానవ తప్పిదం. ఈ అంశాలు కూడా లేవనెత్తారు. అందులో రాజకీయాల అంశానికి సంబంధించినటువంటి అంశం మాట్లాడకంటే ముందు, అంటే సమకాలీనంగా అన్ని అంశాలు చాలా ఉంటాయి. సో మీరు ఈ ప్రధానంగా కారణాలు ఏమై ఉంటాయంటారు? రాజకీయంగా మీరు తీసుకోవాల్సినటువంటి పాత్ర గురించి ఏం చెప్తారు? ఈ 2 ప్రశ్నలకు చెప్పండి. ముందుగా NN న్యూస్ ప్రేక్షకులకు, మీకు ప్యానల్ ఉన్న BRS రామ్మోహన్ రావు గారికి, తర్వాత మా అనలిస్ట్ రామ్మోహన్ రావు గారికి, అడ్వకేట్ గారికి కూడా నమస్కారం. అయితే ఇప్పటిదాకా అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు చెప్పిన దాంట్లో నిజంగా కూడా వాస్తవాలు, జనరల్ గా ఇప్పటి వరకు రాజకీయ నాయకులు అనుకోండి, ప్రభుత్వాలు అనుకోండి, ప్రజలు అనుకోండి, ఈ ప్రకృతిని ఏదైతే వాళ్ళు దోచుకుంటుండ్రో, ప్రకృతి మీద ఏదైతే వీళ్ళు చేస్తున్న విధ్వంసాన్ని, ఆ విధ్వంసం ఎట్లుందంటే, ఇప్పుడు ఏదైతే పంచభూతాల గురించి చెప్పిండ్రో, నీళ్లు, నిప్పు, వాయు, అగ్ని, ఇవి ఏంటంటే ఇవన్నిటితో కూడా చెలగాటం ఆడాల్సిన అవసరం జనాలకు లేదు. కానీ వాళ్ళ అవసరాలకి, వాళ్ళ ఏదైతే సంపదకి మొత్తానికి ఈరోజు మొత్తానికి ఏదైతే గ్లోబల్ వార్మింగ్ ఏదైతే ఇచ్చిన తర్వాత కూడా ఈరోజు చెట్లు నరకడం, అడవులు తీసేయడము, తర్వాత ఈ ఎక్కడి నుంచి అయితే వరదలు కానీ నీళ్లు కానీ రావునేమో అవన్నిటికీ అడ్డుకట్ట వేయడము, ప్రజలే పోయి చెరువులు, కుంటాలు, నాలాలలో పోయి వాళ్ళ స్వార్థానికి, ప్రజలేమో వాళ్ళ దగ్గర ఉన్న పరిస్థితుల్లో తక్కువ ధరకు వస్తుందని వాళ్ళు పోవడము, దానికి ఈ అమ్ముకునే వాళ్ళు కానీ లేకపోతే స్వార్థపలు ఇది కబ్జా చేపించి చేసేవాళ్ళు, అది వేరు. దీని వల్ల ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఈ రోజు మనం చాలా మటుకు చూస్తున్నాం, పులులు కూడా రోడ్ల మీదకి వచ్చేస్తున్నాయి, మొత్తానికి జనాలయంలో తిరుగుడానికి వస్తున్నాయి. అంటే దానికి కారణం ఏంటి? మొత్తానికి అడవులని మొత్తానికి వీళ్ళు మొత్తం పెడితే అడవులు లేవు కాబట్టి, ఇవి అడవులు అనుకునే రకంగానే అవి జనాలయంలో కూడా రావడము, పబ్లిక్ నంతా కూడా భయభ్రాంతులు చేయడము, మళ్ళీ తర్వాత ప్రజలు బెంబేలు గవర్నమెంట్ ని కానీ లేకపోతే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ని కానీ లేకపోతే జూ పార్క్ వాళ్ళని కానీ వీళ్ళు అడగడము, వాళ్ళు హడలెత్తించి ప్రజలంతా భయపడి భయాందోళనకు గురై రేపు ఏం జరుగుతుంది అనేది. బై ద సేమ్ టైం పులి కూడా నేను జనారణ్యంలోకి వచ్చినా లేకపోతే వీళ్ళు నాకు అడ్డొస్తుంటా అనే రకంగా చూసే కారణాలు మనం ఈ మధ్యన ఎన్నో చూడడం జరిగింది. కానీ ఇప్పుడున్న పరిస్థితిలో నిజంగా కూడా జనాలు ఏదైతే మన వరంగల్లో కూడా మనం చూడడం జరిగింది, ఇప్పుడు నిన్న కామారెడ్డి, మెదక్ లో కూడా చూడడం జరిగింది. అంటే కొన్ని జాగాలలో ఏవైతే వర్షాలు పడినప్పుడు నీళ్లు అవ్వెంతలవి వెళ్ళిపోయే మార్గాలని వీళ్ళంతా ధ్వంసం చేసి అక్కడ అడ్డుకట్ట కట్టిండ్రు కాబట్టి ఆ నీళ్లు
ఎక్కడ పడితే అక్కడ చొచ్చుకోపోతున్నాయి. ఇంతెందుకు మనం ఉప్పల్ దగ్గర కూడా చూస్తే ఆ ఎంత పెద్ద చెరువుని తీసుకుపోయి మొత్తానికి ఇంత 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 ఎంకరేజ్ చేసి ఈ రోజు ఆ బిల్డింగ్లు కట్టేసిండ్రు. దాంట్లో ఎప్పుడన్నా వర్షం వస్తే మటుకు ఒక్కొక్క ఫ్లోర్ 2 ఫ్లోర్లు మునిగిపోతున్నాయి. అంటే ఆ వాళ్ళు ఆ కాలనీలు అక్కడ ఏర్పాటు చేసింది అటు నాయకులే. నేను ఇక ఇప్పుడు రాజకీయంగా నేను ఏం మాట్లాడతాను, రాజకీయం వద్దు అనుకునే గమ్మునున్నాం. కానీ ఏదైతే ప్రకృతి విలయ తాండవం ఏమైతే ఆడుతుందో దాని విషయంలో ఆలోచిస్తే నాయకులు అదే చేస్తుండ్రంటే ప్రజలు కూడా ఆకర్షితులై ఇక్కడ మేము ఉండొచ్చా ఉండకూడదా, లేకపోతే ఇక్కడ ఉంటే మాకేమన్నా ఆపత్తి వస్తుందా అనే రకంగా ప్రజలు కూడా ఆలోచించడం లేదు. మొత్తానికి ఏదైతే నీళ్ల ప్రాంతంలో పోయి మనం ఇండ్లు కట్టుకుంటే మరి నీళ్లు ఎక్కడ పోవాలా? ఒక సమయంలో దాన్ని మళ్లించి దాని నాలాలు గాని శివలాల్ గారు ఒకటి రాజకీయాల అంశాలు మీరు మాట్లాడొద్దు అన్నారు. కానీ ప్రధానంగా 60 ఏళ్ళు పరిపాలించిన కాంగ్రెస్ గవర్నమెంట్ లేకపోతే అప్పుడు నిజాం పరిపాలించినటువంటి వాళ్ళు హైదరాబాద్లో ఈ రోజు ఈ పరిస్థితులు ఉన్నాయి, లేకపోతే మిగతా ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాలకు లేకపోతే ఇలాంటి ప్రాంతాలుగా చూడాల్సిన అవసరం వచ్చిందంటే ఆ చెరువులు కబ్జా చేయడం వల్ల అనేటువంటిది అందరికీ తెలిసింది. అది ఇందాక రామ్మోహన్ గారు మాట్లాడుతూ చాలా సందర్భాలు చెప్తుంటాడు, తలా పాపం అందరికీ ఒక పిడికిడు ఉన్నట్టు ఇక్కడ అన్ని పార్టీలకు ఉన్నాయి. అయితే రాజశేఖర్ గారు నేను ఒక మాట ఇంత ఖచ్చితంగా చెప్పడం అంటే, ఇప్పుడు ఇంతకు ముందు ఏదైతే ఉస్మాన్ సాగర్ గురించి గండిపేట గురించి ఏదైతే మన అనలిస్ట్ గారు చెప్పడం జరిగిందో ఆ సబ్జెక్ట్ లో నిజంగా కూడా వరదలు వచ్చి ముంపుకు గురైన టైంలో అసలు ఈ వచ్చిన వరదను మనం ఎట్లా కంట్రోల్ చేయాలనే రకంగా ఆలోచించి అప్పట్లో ఉన్న ఇది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారిని జనరల్ గా మామూలుగా మాట్లాడి అప్పట్లో ఉన్న నిజాం అవి 2 తవ్వియడము. ఈరోజు గండిపేట వాటర్ ఖచ్చితంగా మనం ఒకప్పుడు హైదరాబాద్ మొత్తం తాగుతుంటుంది. రోజుకు 2 సార్లు నల్ల వచ్చేది. సాయంకాలం 4 గంటలకు వచ్చేది, పొద్దున కూడా వచ్చేది. కొన్ని జాగాలలో అయితే 24 గంటలు ఆ నల్ల అయిపోగానే వాటర్ వచ్చేది. అటువంటి పరిస్థితి ఈ రోజు లేకుండా పోవడానికి కారణం ఏంటంటే ఆ నీళ్ళలోనే పోయి జనాలు ఈరోజు నానా రకాల ఇబ్బందులు చేయడం జరుగుతుంది. అక్కడ కబ్జాలు చేయడము ఆ ఉన్న పరిస్థితిని. కానీ ఇప్పుడు ఈ ప్రస్తుత కాలంలో అంటే నేను అనుకునేది గతంలో ఆ నిజాం పాలన అయినా సరే, గతంలో ఒక 50 ఏళ్ల కింద 20 ఏళ్ల కింద అనుకున్న ఈ ప్రాబ్లం లేదు. కానీ ఇప్పుడు ఈ మధ్యన ఒక 15-20 ఏళ్ల నుంచి అయితే మొత్తానికి ఎస్పెషల్లీ ఈ 10 సంవత్సరాలలో అయితే కబ్జాలకు ఇంకా చాలా గురి అయినాయి. ఏదైతే నాలాలు చెరువులు పూడిక తీస్తా అని ఒక నిర్ణయం తీసుకున్న దాన్ని చెడు దారికి తీసుకుపోవడం జరిగింది. నాలాలు చెరువులు పూడిక తీస్తామన్న సమయంలో దాన్ని కబ్జాలకు గురి చేయడానికి కారణం ఎక్కువ అయిపోయింది. దాంట్లో అప్పట్లో నాయకులు దాంట్లో మొత్తానికి ఫామ్ హౌస్లు కట్టడము, లేకపోతే ఆ నాలని ఏదైతే ఈ గతంలో మనం మాట్లాడినప్పుడు ఏది ఆ ఫామ్ హౌస్ సబ్జెక్ట్ లో మాట్లాడినప్పుడు చెరువు కట్టు నాలాల్లాగా ఒక 7-8 నాలాలు తిరిగి ఆ తర్వాత అది మూసీ నదిలో నీళ్లు పడేది అనే రకంగా మనం మాట్లాడడం. ఏది ఉస్మాన్ సాగర్ గండిపేట ఆ ప్రాంతంలో ఉన్న నీళ్లు చెరువు గొలుసుకట్టు చెరువులు అనే రకంగా కూడా మాట్లాడడం జరిగింది. ఒక చెరువు నిండి ఆ చెరువులకేని ఇంకొక దాంట్లోకి పోవడం, అట్లా ఏదైతే గొలుసుకట్టు చెరువులు అనేది మొత్తానికి ఈ రోజు మాయం అయిపోయినాయి. ఆ రకంగా కూడా ఇబ్బంది జరిగింది. అండ్ మోర్ ఎవర్ ఏదైతే చెరువులు నాలాలు కుంటాలల్లో ఎవరెవరైతే కట్టికి ఇబ్బందులు పడుతుండో ఈ ఇబ్బందుల వల్ల కూడా ఈ రోజు ఈ విలయం తాండవం ఆడుతుంది. మొత్తానికి ఎక్కడైనా సరే నేను ఒక హైదరాబాద్ రాష్ట్రంలోనే చెప్తలేను, ఓవరాల్ గా ఇదే పరిస్థితి అయిపోయింది. ఈ మైనింగ్ అనే సబ్జెక్ట్ వస్తే నార్త్ లో మొత్తం ఈ మైనింగ్ తవ్వడంతో కూడా అక్కడ కూడా ప్రళయం. ఇప్పుడు మొత్తానికి ఇప్పుడు అడ్వెంచరిస్టులు కూడా పోతే మనం చెరువులు దాటి, కుంటాలు దాటి, లేకపోతే గుట్టలు దాటి, లేకపోతే ఆ మొరం లాంటి మట్టి ఉంటుంది, అటువంటి దాంట్లో కూడా పోతే జనరల్ గా ఏదైతే అడ్వెంచర్ యాక్టివిటీస్ ఏవైతే చేస్తారో వాళ్ళందరూ కూడా ఆ ప్రేమికులు. కానీ ఇప్పుడు ఈ మధ్యన నార్త్ లో ఏమైపోయిందంటే ఎక్కడ పడితే అక్కడ గుట్టలు మొత్తం ఇట్లా రాళ్ళుగా పడిపోవడము, దాన్ని మేము రోడ్లు చేస్తామనో లేకపోతే ఇంకేదో అభివృద్ధి చేస్తామనో ఈ రకంగా కూడా డెవలప్మెంట్ ఆస్పెక్ట్ లో పోయిన దగ్గర కూడా చాలా మటుకు ఇబ్బందులు జరిగినాయి. ఇప్పుడు మన దగ్గర మటుకు ఏదైతే మొన్న కామారెడ్డిలో జరిగిన విషయం ఆలోచిస్తే మటుకు అదే మేఘం నిండా కుండపోతు వాన అనే రకంగా ఏదైతే ఇప్పుడు
మనం ఊత పదంగా వాడతామో అది మొత్తానికి మేఘం నిండా ఉన్న వర్షం ఒకటే దగ్గర పడడము, అది కూడా ఒక 1 to 4 hours లోపలనే ఆ ప్రాంతం అంతా జలమయం అయిపోవడానికి కారణమైంది. 10 సెంటీమీటర్ల వాతావరణం ఏదైతే అక్కడ వర్షం పడిందో ఆ దాని దిక్కెళ్ళి ఆ మొత్తం అవన్నీ, దాని తర్వాత అక్కడ ఒక గండి పడడము, మొత్తం ఏదైతే ఆ ప్రాజెక్ట్ కి లెవెల్ నుంచి మీది కొన్ని నీళ్లు పోవడము, అదంతా కూడా రోడ్లన్నీ కూడా ఎక్కడికి అక్కడ కొట్టుకపోవడం, కార్లు కొట్టుకపోవడం, ప్రాణ నష్టం బహుశా జరిగింది. దాని ఇంకా అంచనాలు లేవు. ముఖ్యమంత్రి గారు కూడా ఏరియా సర్వే చేసిండ్రు. అది ఎంత మటుకు పంట నష్టం జరిగింది లేకపోతే ఆస్తి నష్టం జరిగింది, అది ఏమైంది అనేది మొత్తానికి ఇంకా వివరాలు బహుశా ఇవాళ రేపట్లో వస్తుండే. ఎందుకంటే వాళ్ళు ఏరియా సర్వే చేసిండ్రు అధికారులు కూడా. ఇంకోటి స్పెషల్ గా మొన్న జరిగిన కామారెడ్డి ఇష్యూల మటుకు పోలీస్ గాని, ఎన్డీఆర్ఎఫ్ గాని, అక్కడ ఉన్న అధికారులు గాని, కలెక్టర్లు గాని చాలా బాగా పనిచేయడం జరిగింది. నడుము లోతులో నీళ్ళకి కూడా ప్రజలని కాపాడి తీసుకొచ్చి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు చేయడం జరిగింది. నిజంగా కూడా ఈ రకంగా ఎవరైతే మంచి పని చేస్తే ఎవరైనా సరే వాళ్ళని మెచ్చుకోవచ్చు, చేయకపోతే వాళ్ళని ఖచ్చితంగా మనం విమర్శిస్తాం. కానీ మొన్న జరిగిన దాంట్లో మటుకు మొత్తానికి వాళ్ళు ఆ సమయంలో రాత్రంతా కూడా వాళ్ళు పనిచేసి వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు పంపించడం జరిగింది. మొత్తానికి ఇప్పటికైనా సరే కొన్ని సందర్భాలలో ఏదైతే గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది హైడ్రా విషయంలో, తర్వాత కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చింది, దాన్ని నిజంగా కూడా కొన్ని విమర్శలకు తావైంది. దానివల్ల అది మళ్ళీ ఆగిపోవడం జరిగింది. కానీ ఇప్పుడు కూడా రేపు రాబోయే తరానికి మనం మంచి జరగాలంటే మటుకు హైడ్రాని కట్టుదిట్టం చేసి అటు వరంగల్ గాని, ఇప్పుడు మన జరిగిన కానీ, లేకపోతే మూసీ నది గాని, ఇదంతా కూడా ఏదైతే కబ్జాలు ఉన్నాయో ఆ కబ్జాలన్నీ కూడా నిజంగా కూడా తీసేసి వాళ్ళకు నిజంగా కూడా వాళ్ళకి లాస్ అవుతుంది అనుకుంటే పునరావితం చేయాల్సి మంచిగా ఉంటుంది. రైట్ ఆ బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన. ఒకసారి బీఆర్ఎస్ పార్టీ దగ్గరికి వెళ్దాం. ఎస్ రామ్మోహన్ గారు నమస్తే అండి. నమస్తే అండి. ఎస్ రామ్మోహన్ గారు. నమస్తే. ఎస్ ప్రధానంగా అంటే ప్రకృతి వైపరీత్యాలకు కారణాలు మనం మాట్లాడుకున్నాం. అంటే శివరాల్ గారు మాట్లాడారు, రామ్మోహన్ రావు గారు చాలా విస్తృతంగా అంటే ఉన్నటువంటి ప్రకృతి కోపానికి సంబంధించి మానవ తప్పిదాలు, రాజకీయ నాయకులు చేయాల్సినటువంటి పాత్ర, ఇవన్నీ అంశాలు మాట్లాడారు. సో మీ అభిప్రాయం ఏంటి? పూర్తిగా మన యొక్క స్వార్థం ఇది. మన స్వార్థం వల్ల ప్రకృతిని విధ్వంసం చేసి ఆ ప్రకృతి విధ్వంసాన్ని సృష్టించి ఆ నీళ్లను వాటంతకు వాడే పోయే విధానాన్ని మనం విచ్ఛిన్నం చేసినాం. కాబట్టి మొత్తం గ్రామాలకు, పట్టణాలకు, ఇండ్లలోకి వచ్చే పరిస్థితి తలెత్తింది. ప్రకృతి విధ్వంసం జరగకుంటే ఇంత ఇబ్బందిగా తలెత్తేది కాదు. ఇది పూర్తిగా మన నిర్లక్ష్యమే, మా మనుషుల యొక్క స్వార్థం ఇది. అందులో పాలకులు ఉన్నారు, ప్రభుత్వ అధికారులు ఉన్నారు, సామాన్య ప్రజలు కూడా ఉన్నారు. మనం చెరువుల విధ్వంసం, కాలువల విధ్వంసం, పాటు కాలువల విధ్వంసం, నగరీకరణ పేరు మీద వినిపిస్తుందా అండి రాజశేఖర్ గారు? చెప్పండి రామ్మోహన్ గారు. నగరీకరణ పేరు మీద మనం చెరువులను, పాటు కాలువలను, కుంటలన్నీ పూడి చేసి ఇండ్లు కట్టడం, అక్కడనే వర్షాకాలం లేనప్పుడు వాటిని చదును చేసి ప్రజలకు అమ్మడం, వర్షాలు పడిన తర్వాత లోతట్టు ప్రాంతాలు కావడం వల్ల ఇండ్లలోకి, అపార్ట్మెంట్లకు నీళ్లు రావడం, దీని మీద ప్రజలు మళ్ళీ తిరగబడే ప్రభుత్వాల మీద, ఇది రెగ్యులర్ గా జరుగుతున్న ప్రక్రియ. ఈ గతంలో ఇటువంటి ఇష్యూ ఉంది కాబట్టి చాలా నగరాలు ఇబ్బంది పడ్డాయి. ఈ రోజు పేపర్ లో చూస్తే, పొద్దున చూస్తే మొత్తం పేపర్ అంతా 2 జిల్లాలు 3 జిల్లాల గురించి, పెద్ద పెద్ద అపార్ట్మెంట్ కాలనీలు, ఇండ్లు అన్ని కూడా జలమయమే అయిపోయినాయి. వీటికి ఎవరు బాధ్యత వహించారో తప్పకుండా పర్యావరణవేత్తలు, ప్రభుత్వ అధికారులు దీనిపైన బాధ్యత తీసుకోవాల్సిన అవసరం. ఎందుకంటే ప్రజలకు విషయం తెలియదు. మొట్టమొదటిది వ్యాపారస్తులు ఎవరైతే ఈ యొక్క జాగాలను, ఖాళీ జాగాలను గుర్తించి ప్లాట్లుగా విభజించి ప్రజలకు అమ్ముతున్నారో వాళ్ళకు అనుమతి ఇచ్చే అధికారులు. మన చెరువులు, కుంటలు పైన ఉంటాయి, ఎట్లా పోతాయి నీళ్లు పోయే ఏరియా ఉన్నప్పుడు వాటికి అనుమతి పోతాయి అనే ఒక ఇంగిత జ్ఞానం గతంలో అధికారం లేకపోయింది. దాని నుంచి ప్రజలందరూ ఇబ్బంది పడతా ఉన్నారు. ఇల్లు కట్టిన తర్వాత ఆ ఇంట్లోకి నీళ్లు రావడం, మేము కొనుక్కున్నప్పుడు నీళ్లు లేవు. అంటే ప్రకృతి వర్షం ఎప్పుడు అతిగా నమోతుందో, ఎప్పుడు కరువు వస్తే ఎవరికి తెలియదు. కాబట్టి దాని చెరువు కింద ఉన్న భూములు ఎంతవరకు నీళ్లు పోతుంటే, ఇది పాటకాలు ఉందా, చెరువు ఉందా, చెరువు కింద నీళ్ళ, లోతట్టు ఏరియా అనేది సంబంధిత అధికారుల, రెవెన్యూ వాళ్ళకి కానీ, ఇరిగేషన్ వాళ్ళకి తెలుస్తుంది. వాళ్ళు కూడా నిర్లక్ష్యం వహించడం వల్ల ఈ రోజు ఈ తెలంగాణలో, మిగతా రాష్ట్రాల్లో ఈ దుస్థితి ఏర్పడ్డది. ఇక ఈ నార్త్ లో అయితే అవి మట్టి, పెద్దలు చెప్పినారు, మట్టి కూడా పలచగా ఉంటది కాబట్టి, కొంచెం కొండ చర్యల ప్రాంతం కాబట్టి వర్షం ఎక్కువ పడితే అది వాళ్ళకి అలవాటు, ప్రకృతి ఇబ్బంది అక్కడ. కానీ మనమేమో మన సొంత ఎజెండాలు అమలు పరచడం వల్ల ప్రకృతిని డైవర్షన్ చేస్తున్నందువల్ల మనం ఇబ్బందులకు గురవుతున్నాం. మనం కొని తెచ్చుకున్న కష్టాలు ఇవి.
ఇక్కడ ఎక్కడో మన యొక్క భూభాగం పూర్తిగా వాతావరణానికి అనుకూలమైన భూమి, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. మనం ప్రకృతిని డిస్టర్బ్ చేసినందుకే మనం డిస్టర్బ్ అవుతున్నాం. లేకపోతే ఎక్కడ కూడా ఇలాంటి ఇబ్బంది తలెత్తకుండా దానంతా కదే నీళ్ళు వెళ్ళిపోతుంటే దానంతా కదే అంతా కూడా ప్రశాంతంగా జరుగుతుంది. మనము పోయి చెరువులలో కుంటలలో మట్టి నింపేసి ఇల్లు కట్టుకొని ఈ యొక్క నదుల వెంబడి ఉన్నటువంటి అటవీ సంపదనంతా నరికివేసి మన స్వార్థానికి వాడుకున్నందువల్ల ఈ రోజు ప్రకృతి విధ్వంసం జరిగింది. దీనికి అందరి కారణాలు ఇప్పుడు ఎవరంటే ఒకరు వైపు వీళ్ళెత్తి చూపిస్తా ఉంటారు. దీనికి ఎవరు? ఖచ్చితంగా పాలకులు. గత ప్రభుత్వం కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఈ యొక్క అనుమతి లేని అనాథరైజ్డ్ లేఅవుట్లను రద్దు చేసి డిటిసిపి అప్రూవ్ లేఅవుట్ ఉండాలి, ఇల్లు కట్టాలంటే ప్లాట్ అమ్మాలంటే ఆ లేఅవుట్ లో అటవీ శాఖ వాళ్ళది, ఇరిగేషన్ వాళ్ళది, రెవెన్యూ వాళ్ళది అందరిది కూడా ఎన్ఓసి పెట్టి కొత్త లేఅవుట్ తయారు చేయమని చెప్పి స్ట్రిక్ట్ గా ఆదేశాలు ఇస్తే ఈ రోజు సుమారుగా ఒక 5 సంవత్సరాల గతంలో నుంచి కూడా ఆ నిబంధనలు అమలు కావడం వల్ల కొంచెం మార్పు వచ్చింది. కానీ గతంలో ఎవ్వరు కాగితం మీద గీతలు గీసి అమ్మేస్తే ప్లాట్ అది వాళ్ళ చెరువ కుంటన ఆ చెరువులో మట్టి నింపి చేస్తున్నారు అనేది ఎవరు సృష్టిలు గారు ఎవరు చెప్పేటోళ్ళు అధికారులు కూడా. కాబట్టి ఇది అందరి నిర్లక్ష్యం. ప్రజలు కూడా కొనేటప్పుడు మనం ఎక్కడ నివాస ప్రాంతంగా ఉంటున్నాం, ఇది నివాసానికి యోగ్యమైన భూమేనా, మరి వాడు అమ్ముతున్నాం మనం కొంటున్నాం, కట్టిన తర్వాత ఎవరు దిక్కంటే దానికి ఏం అధికారికంగా అనుమతులు లేవు కాబట్టి వాడు కూడా చట్టబద్ధంగా లయబుల్ కాడు. ఏమైనా శిక్ష చేద్దామంటే కూడా వాడు అమ్మింటే వెళ్ళిపోయింది, వానికి అనుమతి లేదు, పాడు లేదు. మరి దీనికి అంతా కూడా ఖచ్చితంగా ప్రజలు పాలకులు అందరూ కూడా సీరియస్ గా ఆలోచన చేసి ఈ ప్రకృతి వైపరీత్యం రేపు వచ్చే తరాన్ని కూడా కాపాడే విధంగా మనం ప్రయత్నం చేసుకోవాలి. ఎందుకంటే చూస్తున్నాం ఇప్పుడు ఎంత పెద్ద కాలనీలు మునిగిపోయినాయి, ఎంత పెద్ద బిల్డింగ్లు యొక్క విపత్తులో కొట్టుకుపోయినాయి. ఈరోజు 44 నెంబర్ జాతీయ రహదారి కూడా ఈ యొక్క నీటి దాటి కొట్టుకొని పోయింది. నీళ్లను ఎవరు ఆపలేరు, కనీసం గాలినన్నా అగ్నినన్నా ఆపొచ్చు కానీ నీళ్ళని ఆపే శక్తి ఎవరికి లేదు, మొత్తం తుడుచుకుపెట్టుకుపోతుంది. కాబట్టి దీనిపైన మనం సీరియస్ గా ఆలోచన చేయాలి, ప్రభుత్వాలు దీనిపైన చర్య తీసుకోవాలి. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ మొత్తం మునిగిపోతుంటే అక్కడ క్రీడల పైన సమీక్ష పెడుతున్నారు. వరదలు వచ్చి ఊర్లు మునిగిపోతున్నారు ఆయన అంటే ఇది ఒక పరిస్థితి. ఎందుకంటే మనం గతంలో చూడండి, నిన్న ఆదివారం ఎడిషన్లో వచ్చింది తమిళనాడు సంబంధించి మడ అడవులు అనేటివి ఒక సముద్ర తీర ప్రాంతంలో ఉన్నవి. చేప యొక్క ముళ్ళు ఆకారంలో వాళ్ళు కాలువలు నిర్మాణం చేసుకొని సముద్రం నీళ్లు ఉప్పెన రాకుండా ఈ మడ అడవులు మడ కాలువలు కాపాడేటి ఊర్లను. కాబట్టి వాళ్ళ మధ్యలో కొంతమంది మళ్ళీ ఆ కాలువలు పూడుకపోవడం, ప్రభుత్వం దాని మీద నిర్లక్ష్యం వహిస్తే ఆ విపత్తు ద్వారా ఊర్లు కొట్టుకుపోయినాయి. దాన్ని గుర్తించి అన్ని రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కలిసి 2005 నుంచి మళ్ళీ పునర్నిర్మాణం చేపడితే ఇప్పుడు కోలుకొని మళ్ళీ అక్కడ ఉన్న 120 కిలోమీటర్ల తీర ప్రాంతం తమిళనాడు మడ అడవులు మళ్ళీ కూడా ప్రజలందరూ సుభిక్షంగా అడవులు పెరుగుతూ ఉన్నాయి. దాని నుంచి నీళ్లు కూడా ఊర్లలోకి రాకుండా కాలువలు వెంబడి తిరుగుతూ మత్స్యకారులకు జీవనోపాధి అయింది. ఆ యొక్క విధ్వంసం అనేది ఆగిపోయింది. ఇక్కడ కూడా మనం చేయాల్సింది ఏంటంటే మూసీ కాలువ పెద్ద చెప్పారు రామ్మోహన్ రావు గారు, సుమారుగా 200 ఫీట్ల ఉన్న కాలువ అది నగరం నడిపొడ్డు లంగనూరు నుంచి మనం నాగోల్ నుంచి ఇంకా కిందకు పోతుంటే కూడా మరి ఆ కాలువ ఈ రోజు ఏమైనా ఒకసారి మనకు ఎమ్లిబార్ బస్ స్టాండ్ దగ్గర చూసా మనకు అర్థమైపోతుంది, ముంగల్ లంగరోజు దగ్గర చూస్తే అర్థమైపోతుంది. అంత పెద్ద నాల మట్టి నింపి ఎవరంతా కూడా దాన్ని కుంచుగా తీసుకొని వచ్చి మధ్యలో చిన్న కాలువ నిర్మాణం చేశారు. మళ్ళీ అంత పెద్ద వరదలు ఆ రోజు సుమారుగా 100-120 సంవత్సరాల క్రితం డిజైన్ చేసి ఈ రోజు అంటే సుమారుగా 100 సంవత్సరాల వరకు కూడా మనకి ఇంకా అది మనం చూడగా ఎన్నడూ కూడా నిండలేదు. అంటే అంత పెద్ద భవిష్యత్తు ఆలోచన చేసి కాలువ నిర్మాణం చేసి ఇప్పుడు ఏం చేస్తున్నాం, మనం పెద్ద పాటు కాలువలు మూసేసి రియల్ ఎస్టేట్ పేరు వెంచర్లు చేసి 20 ఫీట్లు 30 ఫీట్లు ఉన్న పాటు కాలువలను 3 ఫీట్లకు కుంచింప చేసి మోరీలు కడతా ఉన్నారు. ఒక డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేస్తున్నారు కాలనీలలో, కొత్త లేఅవుట్లలో. ఆ 3 ఫీట్ల నీళ్లు ఈ పెద్ద పాటు కాలువలు వచ్చే వరద 3 ఫీట్లకు తట్టుకోలేక మొత్తం పైకి వచ్చి రోడ్లు కాలనీలు ఇండ్లు మొత్తం జలమయమైపోతున్నాయి. దాని నుంచి ఇది గ్రామీణ స్థాయి నుంచి హైదరాబాద్ మహానగరం వరకు ఇదే జరుగుతుంది. మరి దీనిపైన ఖచ్చితంగా పాలకులే స్ట్రిక్ట్ గా దీనిపైన చర్యలు తీసుకుంటే ఇటువంటివి జరగకుండా ఆగుతాయి. తప్పకుండా ప్రతి మున్సిపాలిటీ సమస్య ఉంది, మా దగ్గర కూడా ఇదే సమస్య. 15 ఫీట్లు ఉన్న నాలాలను అవతల కొత్త వెంచర్ చేస్తే వాడు 3 ఫీట్లు చేస్తాం. ఎందుకు అంటే రేట్లు పెరిగినాయి. రేట్లు పెరిగితే ఎక్కువ పొద్దు కాలు వేడిస్తే భూమి ఇబ్బంది అవుతుంది. నాకు వచ్చింది ఏముంది, ఎవడో ఇల్లు కట్టుకున్నాడు ఇబ్బంది పడతాడని వాడు చిన్నగా ఇది చేసి మన అధికారులు కుమ్ముక్కైతురు వాళ్ళతోటి. ఇది మొత్తం వ్యవస్థ ప్రక్షాళన జరగాల్సిన అవసరం ఉంది. ప్రజలందరూ కూడా దీనిపైన సీరియస్ గా ఆలోచన చేయాలి. డిటిసిపి అనుమతి తీసుకున్నా ఈ కాలువలు కుంచిపో చేస్తున్నారు, ఇది ఒక సమస్య మళ్ళా. కాబట్టి ఖచ్చితంగా దీన్ని మనం మనుషులు చెప్తే వినే పరిస్థితి లేదు. ఇప్పుడు ఇక్కడ అధికారులు ఎట్లే తయారు, వ్యాపారస్తులు ఎట్లే తయారయ్యారు. కాబట్టి ఖచ్చితంగా దీన్ని కోర్టు ఏమైనా సీరియస్ గా సుమోటోగా స్వీకరించి ప్రజలకు నష్టం జరుగుతుంది. కాబట్టి దీనిపైన పాలకులను పార్టీ చేసి గట్టిగా వార్నింగ్ ఇచ్చి దీనిపైన చెప్తే తప్పితే
డైరెక్షన్స్ ఇస్తే సెట్ అయ్యేటట్లేదు. ఎందుకంటే రాబోయే తరానికి మనం ఇటువంటి విధ్వంసాలు ఇస్తే మనం అందించింది ఏముండదు, మొత్తం వినాశనానికి దారితీస్తుంది. కాబట్టి ఇది మనం కాపాడుకోవాల్సిన అవసరం, ప్రకృతిని మనమే కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. కానీ దీనిపైన పాలకులు సీరియస్ గా ఆలోచన చేయాలి. రైట్. రామ్మోహన్ రావు గారు, అంటే బీఆర్ఎస్ రామ్మోహన్ గారు చాలా చాలా అంశాలు లేవనెత్తారు పార్టీల పరంగా మాట్లాడినప్పటికి కూడా. అయితే ఇక్కడ దీని నివారణ చర్యలకు సంబంధించి, అంటే గతం కాంగ్రెస్ పార్టీ ఒక 60 ఏళ్ళు పరిపాలించింది, తర్వాత మీరు అన్నట్టు బీజేపీ పార్టీ వచ్చింది, స్థానికంగా పార్టీలు మారుతున్నాయి, కానీ శాశ్వతమైనటువంటి పరిష్కారాలు, ఇందాక ఒక ఉదాహరణ మాట్లాడుతూ మడాడలకు సంబంధించి 105 కిలోమీటర్లు ఏవైతే ఉన్నాయో రక్షించేటటువంటి ప్రాంతాలని, ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నారు, చాలా సందర్భాల్లో మేము కూడా వినే ఉన్నాం, అంటే మోక్షగుండ విశ్వేశ్వరయ్య ఏదైతే ప్లానింగ్ చేశారో అది ఇప్పటి వరకు అమలయ్యి ఉంటే కనుక ఇంకా ఒక 100 ఏళ్ళైనా కూడా హైదరాబాద్ మునిగిపోయే అవకాశం లేదు అన్నటువంటి సందర్భాలు, అంటే చుట్టూ చెరువులు ఉండటం, ఎక్కడి నుంచి ఎక్కడికి నీళ్ళు ఎలా సప్లై అవ్వాలి, ఇవన్నీ కూడా ఒక సిస్టమేటిక్గా జరిగింది, డ్రైనేజీ వ్యవస్థ కానీ. ఇప్పుడు అవన్నీ లేనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి తప్పిదాలకి ప్రధాన కారణం రాజకీయ పార్టీలు. సో ఇప్పుడైనా సరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది రాజకీయ పార్టీలకు సంబంధించి? పార్టీలు అనొద్దండి, ప్రభుత్వాలు. ఏమంటున్నానంటే ఒకసారి పరిష్కారం అయిపోదాం. నేను సమస్య వర్ణన చేసుకున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుంది నేను చెప్పాను కదా, కాకతీయులేమో ఆనాడు ఇప్పుడు నీరు పల్లె మెరుగు నిజము దేవుడు ఎరుగని సామెత. నిజము దేవుడు ఎరుగుతున్నది తెలియదు కానీ నీరైతే కిందికి పోతుంది కదా, నీళ్ళైతే ఖచ్చితంగా పల్లె పెట్టుకుంటే పోతుంది. దాన్ని గమనించి ఆనాడు కాకతీయులు గొలసు చెరువులు, అట్లానే శాతవాహనులు కూడా మీకు మన ఇటు పక్క శాతవాహనులు పాలించారు, కరీంనగర్ అవన్నీ కూడా చూసుకుంటే. అట్లా ఇవి అప్పటి పాలకులు చాలా దూరదృష్టితో మైనర్ ఇరిగేషన్ మీద, మిడిల్ ఇరిగేషన్ మీద దృష్టి పెట్టారు. చూడండి, గోదావరి మీద ఆనకట్ట కట్టలే ఎవరు, నిజాం. ఎక్కడ కట్టిండు? గోదావరికి ఉపనదులైన మంజీరా మీద కట్టిండు నిజాం సాగర్. అట్లాగే మనకు మూసీ నది, ఈ కృష్ణా పరివాహక ప్రాంతం, కృష్ణా నదిలో వస్తుంది మూసీ నది పోయి. మూసీ నది మీద పైన తాగునీటి కోసం అంతకుముందు హుస్సేన్ సాగర్ నీళ్ళు తాగేవాళ్ళమంట. నా చిన్నప్పుడు నాకు చెప్తారు ఏంటంటే మనకు మూసీ నది నీళ్ళు హైదరాబాద్ తాగేవాళ్ళం. కానీ అట్లాగే గండిపేట నీళ్ళు వచ్చిన తర్వాత ఒక దవ అండ్ మందులాగా పనిచేసింది. ఒకటేమో హవానేమో ఎక్కడిది మనకు వికారాబాద్ అడవులు చాలా రోగాలకు దవ అనేవాడు. అట్లాగే గండిపేట నీళ్ళు తాగితే తెల్లగేవాడు. మా దగ్గర మీరమ్మ అని ఒక ఆవిడ మా ఊళ్ళో, హైదరాబాద్ పోయి కొడుకు దగ్గర ఉండి వస్తే ఒక 6 నెలలు ఉండి వస్తే దెబ్బ బండ్లాగా వేస్తుంటే, మా ఊరికి రాగానే మళ్ళీ ఉప్పు నీళ్ళు తాగాలి, మళ్ళీ అబ్బక్క కావాలి. అందుకని ఏమంటే గండిపేట నీళ్ళు ఒక మందులాగా పనిచేసినాయి. కానీ ఏమవుతుందంటే ఎప్పుడైతే పాలకులు దురదృష్టం ఆలోచించినప్పుడు నేను చెప్పిన, ఇప్పుడు చూడండి హైదరాబాద్ ఓల్డ్ సిటీలో వరదలు రావు వచ్చినాయి, హైదరాబాద్ ఓల్డ్ సిటీ మునిగిపోయిందని ఎప్పుడైనా విన్నామా? మతకాలలో జరిగినాయి గతంలో, అది కూడా పోయింది. ఎన్టీ రామారావు గారు వచ్చినాక అందరు పాలకులు ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మతకాలలో జరుగుతలేవు, రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఒకసారి జరిగింది. అట్లా కాదు, నేనేమంటున్నానంటే మరి ఓల్డ్ సిటీలు ఎందుకు వరదలు వస్తలేవు? ఆనాడు మైసూర్ మహారాజు దగ్గర పనిచేస్తున్న మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారిని పిలిపించి అప్పటి హైదరాబాద్ నగరాన్ని వరదలు రాకుండా, నీళ్లు ముంచకుండా అన్ని మూసీ నదిలోకి వెళ్ళడానికి మంచి ప్లానింగ్ తో డ్రైనేజ్ వ్యవస్థ ఏర్పాటు చేసిండు. అంటే వర్షపు నీళ్ళకి వేరే ఉండాలి, పాయకాలు పోయే నీళ్లు వేరే ఉండాలి, అవన్నీ ఆనాడు ఏర్పాటు చేసిండు. మనది లియాఖత్ అలీఖాన్ కూడా ఇంజనీర్స్ డే చేసేటప్పుడు మనము విశ్వేశ్వరయ్య భవనమే కానీ ఇంజనీర్స్ డేస్ 2 జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ లో జరిగిన వాళ్ళది, తర్వాత తెలంగాణ వచ్చినాక తెలంగాణ ఇంజనీర్స్ డే వేరే ఉన్నది చేసుకుంటున్నాం. అందుకని మందు కనిపెట్టింది. అంటే ఈ ప్రమాదానికి వచ్చే ఇవాళ ప్రతిరోజు పరిగాడి పనకుండా ఈ ప్రమాదం జరిగింది, దీనికి వచ్చేసారి జరగకుండా ఏం చేయాలంటే మనకు ఆ మూసీ నది మీద ఈసా నది మీద 2 కట్టుకున్నాం. ఇప్పుడు 111 జీవో పాపం ఎవరిది? పాలకులది కాదా రద్దు చేయడం. 111 జీవో రద్దు చేయడం వల్ల ఇప్పుడు మా గండిపేటకు మన హిమాయత్ సాగర్ కు విషం పోసినట్టే అంటున్నారు. ఏమవుతుంది? ఇప్పటికే 111 జీవో ఉండగానే ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, బిల్డింగ్లు కట్టుకున్నారు, రకరకాల ఏమంటారు దాని అక్రమాలు జరుగుతున్నాయి, మాదక ద్రవ్యాలు దందా జరుగుతున్నది. అక్కడి నుంచి ఇప్పుడు వ్యవసాయంలో 111 జీవో మనం అర్థం చేసుకోవాలి. వ్యవసాయంలో కూడా పురుగు మందులు వాడడానికి వీల్లేదు, అంత పగడబంది జీవో అది. బిల్డింగ్లు కూడా 1+G+1 దాటిపోవడానికి వీల్లేదు, కడతలేరా? ఇప్పుడు ఎంతమంది అందరి ఉన్నాయి. ఇప్పుడు నేను పేర్లు చెప్పాను కానీ అందరు పాలకులు, కాంగ్రెస్ పాలకులు, బీజేపీ వాళ్ళవి ఉన్నాయి, మన కాంగ్రెస్ బీఆర్ఎస్ వాళ్ళవి ఉన్నాయి. బిల్డింగ్లను చూపెడతాయి మీకు. అందరు ఫామ్ హౌస్ లోని మొయినాబాద్ మండలము ఆ పక్క అంత 111 జీవోలు 84 గ్రామాలు 7 మండలాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. అంటే ఇప్పుడు జీవో ఎత్తేసినాక ఏమైతే ఇంకా విచ్చలవిడితనం పెరగదా? అందుకని కాకతీయులు ముందు చూపుతూ నివారించారు, నిజాం పాలకులు ముందు చూపులు. మన పాలకులు మాత్రం దీన్ని ఏం చేశారంటే ఇంకా విచ్చలవిడిగా పర్మిషన్ ఇవ్వడం జరిగింది. అందుకని నేనేమంటే ప్రకృతి శాపాన్ని మనం ఆపలేం. కానీ పాపం ప్రభుత్వం దానికి సంబంధించి ఇందాక మాట్లాడినట్టు పట్టణ సుందరీకరణ లేకపోతే ఇంకా విస్తరించడం, అభివృద్ధి అనే పేరు మనం మాట్లాడుకుంటున్నాం. అదే చెప్తున్నాను కదా,
ఇప్పుడు మూసి సుందరీకరణ కంటే మూసి ప్రక్షాళన మంచిది, ప్రక్షాళన చేయాలి. ఇప్పుడు మూసి నదిని మన యువమిత్రుడు రామ్మోహన్ ఏమన్నాడు, కాలువ అన్నాడు. కాలువ కాదు, మూసి నది, అది మన కాలువలాగా అయిపోయింది బతుకు. ఇవాళ మూసి నది మీద మనం ఏమంటారు దాన్ని, నీళ్ళ శుద్ధీకరణ వాటి 36 అప్పు కట్టాను. ఆ 36 కట్టిన తర్వాత కూడా నాగోల తర్వాత మళ్ళీ నీళ్లు ఏమైతే మన ఫ్రెష్ అవ్వకుండా పోవాలి. ఇప్పుడు హైదరాబాద్ నగరానికి పెద్ద షాక్ ఏంటంటే మూసీ నదిలోకి 2 రకాల కాలువలు పోతున్నాయి. ఒకటేమో మనకు మామూలు స్నానం చేసే దొడ్డిపోయి నీళ్ళన్నీ పోతున్నాయి, ఆయనలో పోవద్దు. ఎక్కడ కూడా నదుల సుందరీకరణలో ఇప్పుడు ముఖ్యంగా సరోవర్, మనకు ఇది మన సరోవరు సుందరీకరణ ఉన్నది కదా మనకు, సబర్మతి నది. అక్కడ ఏం చేసిందంటే మొదలు మన పట్టణం నుంచి పోయే నీళ్లను 2 రకాలు వేరు చేసింది. వర్షపు నీళ్లు వేరే పోవాలి, ఈ దుర్మార్గమైన మన రోజు వాడే బాపతి నీళ్ళన్ని కూడా పైప్ లైన్ చేసి అతను. అందుకనే ఇప్పుడు మన సరోవర్ ప్రాజెక్ట్ ఎంత ప్రమాణం కనపడుతుంది, సబర్మతి ప్రాజెక్ట్ తిరిగిపోతే వాళ్ళ ఒక నది పక్కన ఉన్నామా లేకుంటే అద్భుతంగా స్వర్గంలో ఉన్నామా అనిపిస్తుంది. అందుకని గంగా నది ప్రక్షాళన నివారణ చూసుకుంటే ఒకటేమో పాలకులు విచ్చలవిడిగా, ఇంతకు బీఆర్ఎస్ రామ్మోహన్ చెప్పాడు, ఇంకా విచ్చలవిడిగా పర్మిషన్లు ఇవ్వడం. దాంతో పాటు ఏమైందంటే ప్రజల స్వార్థం ఏమైందంటే ప్రజలేమో అగ్గు ఇక్కడ దొరికితే కొనుక్కుంటున్నారు. రెండోది అమ్మేవాడు కూడా మొన్నటి కాగితాల మీద ఉంటే 2018 యాక్ట్ నేను రాసిన వాడిని, 2018 పంచాయతీ రాజ్ యాక్ట్ లో వితౌట్ లేఅవుట్ బిల్డింగ్ కట్టడానికి వీల్లేదని మనకి అప్పుడు ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి ఆర్డర్ ఇచ్చింది. కానీ అది ఇంప్లిమెంట్ అయిందా, కాలే కదా. సమస్య ఏంటంటే ఎప్పటికప్పుడు ఈ రాజకీయ నాయకుడే రియల్ ఎస్టేట్ వ్యాపారుడు, ఈ రాజకీయ నాయకుడు అన్ని పార్టీలు ఉన్నారు, ఒక్క పార్టీ అంటలేదు. వీళ్ళే విచ్చలవిడిగా దాన్ని అనుమతులు తెచ్చుకున్నారు. ఎట్లా పడితే లంచాలు ఉన్నాయి. ఇవాళ చూస్తున్నాం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఏ ఇంట్లో మీరు దాడి చేసినా మామూలు కట్టలు దొరికినట్టు పైసలు కట్టలు దొరకలేవా మీకు? టౌన్ ప్లానింగ్ ముఖ్యంగా మున్సిపాలిటీలలో కానీ లేకపోతే జిహెచ్ఎంసీలో కానీ వేల కోట్ల రూపాయలు సంపాదించుకునే వీళ్ళందరూ ఉన్నారు. మరి వాళ్ళే 1000 కోట్లు సంపాదించుకుంటారు, రాజకీయ నాయకులు ఎన్ని కోట్లు సంపాదించుకుంటారు? కనుక ఇదంతా ఒక పెద్ద విషవలయం అన్నది, విషవలయం చెప్పుకున్నాం. అందుకని రెండోది ఏమో పాలకుల పాపం అంటే దీనికి ప్రత్యామ్నాయం ఆలోచించకపోవడం రెండోది. నేను స్పష్టంగా చెప్తున్నా, ఆడ పేదల ఇండ్లు పోయి నేను జరిగించినాం కానీ హైడ్రా మంచిది. హైడ్రాలో మూసి ప్రక్షాళన కరెక్ట్, మూసి సుందరీకరణ తర్వాత మొదలు మనం స్నానం చేసినాం కదా మనకు పౌడర్ వేసుకునేది, సుందరీకరణ పౌడర్ వేసుకోవాలండి. స్నానం చేయకపోయినా రామ్మోహన్ రావు గారు అంటే హైడ్రాకి సంబంధించినటువంటి ఇందాక శివలాల్ గారు మాట్లాడుతూ స్పీడ్ తగ్గింది. కానీ ఇప్పుడు ఓవైసీ లాంటి వాళ్ళు మధ్యలో సర్కం చెరువులు నిర్మాణాలు చేపట్టినా కూడా దాని మీద చర్యలు తీసుకోవడం కూడా కొన్ని విమర్శలు దారి తీస్తున్నారు. అంటే ఎఫెక్టివ్ గా పనిచేస్తే ఖచ్చితంగా ఉంటుంది కదా. ఇప్పుడు అదే కదా, ఇప్పుడు రంగనాథ్ మీద విమర్శ ఏంటి, మొదలు ఉరుకులాడిండు అందరి. నేను ఆనాడే అన్నాను, నాగార్జున ఒక్కటి కూల్చివేయడంలో అందరూ సపోర్ట్ కొట్టింది కానీ తర్వాత వచ్చేది పేదల మీదే పడుతుంది. ఎప్పుడైనా సరే రాజు దాల్చుకుంటే దెబ్బలకు కొదవా అన్నట్టు పేదల మీదే పడ్డది, పేదలు కూలిపోయింది. ఇవాళ పల్లారు రాజేశ్వరరెడ్డిది కూల్చారు, మల్లారెడ్డిది కూల్చారు, ఓవైసీది కూల్చారు. నేను 3 అనాలంటున్నాను, ఒకటిగా బీజేపీ వాళ్ళు ఏమంటారు ఒకటే దానికి అంటున్నారు. నేను అంట వీళ్ళందరూ కూడా కాదు, విద్యా సంస్థలు నష్టపోతాయి, విద్యార్థులకు సహాయం చేస్తుండ్రు. మరి పేదలు వాడు ఉంటే వాడు సహాయం చేయడా, వాడి సహాయం వాడు చేసుకుంటారు కదా. ఎక్కడో ఇల్లు కట్టుకున్నాడు, బ్యాంకు లోన్ తీసుకున్న వాళ్ళు ఇల్లు కూడా కొట్టారు. అది వేరే, ఆ సబ్జెక్ట్ పోతే మళ్ళీ రాజకీయం వేరే వస్తుంది. నేను స్పష్టంగా చెప్తున్నా, మూసీ నది ప్రక్షాళన మంచిది, సుందరీకరణ తర్వాత ఆలోచించాలి. నెంబర్ 1. రెండోది ఏంటంటే ఇప్పుడు ఈ నీళ్లు ఏవైతే మన కొత్త రాష్ట్ర వ్యాప్తంగా ఈ భవన మన లేఅవుట్ చేసిందో మళ్ళీ పునఃసమీక్షించాలంట. ఇప్పుడు దానికే కదా లేఅవుట్ క్రమబద్ధీకరణ డబ్బులు కట్టించుకున్నారు. ఒక్కొక్క రిజిస్ట్రేషన్ పేపర్ మీద 1000 రూపాయలు ఇప్పటికే కట్టించుకున్నాం. ఏది మీరు దీన్ని రిజిస్ట్రేషన్ మన దాన్ని మళ్ళా రెగ్యులరైజ్ చేస్తామని అన్నారు. 6 లక్షల అప్లికేషన్ పెండింగ్ లో ఉన్నాయి, ఇంకా పూర్తి కాలే కదా. అందుకని చాలా సార్లు మనం ఆశ్చర్యంగా మాట్లాడతాం కానీ మనకు వరంగల్లో ఒక మన వార్త వచ్చింది, ధనవంతుల కాలనీలో కూడా నీళ్లు వచ్చినాయి. అంటే ధనవంతుడికి రూల్ ఉంటుంది, పేదలకు రూల్ ఉంటుందా? వాడు చెరలో ఇల్లు కట్టుకున్నాడు, చెరలో ఇల్లు కట్టుకుని నీళ్ళు వస్తాయి. ఇప్పుడు వాటి ప్లేస్ మనం పోయినామా, మన ప్లేస్ అవి వచ్చినాయా? వాటి ప్లేస్లకు మనం పోయినాం కదా. అందుకని ఇవాళ లేఅవుట్లు చేసేటప్పుడు కూడా ప్రజలు కూడా ఆలోచించాలి. తక్కువ దొరుకుతుంది అనుకోకుండా. మన గతంలో ఒక తెలంగాణలో మంచి, ఇప్పుడు ఈ మధ్యన బొడ్రాయి పండుగలు చేస్తున్నారు రాజశేఖర్ గారు. ఏం చేస్తారంటే గ్రామం పొందుపరిచేటప్పుడే ఒక ఎత్తు మీద, అంటే 4 దిక్కుల నీళ్ళు వెళ్ళిపోవాలి, ఎక్కడ కూడా ఆగకుండా ఉన్న గడ్డ మీద కట్టుకున్నారు గతంలో ఇల్లు అని కూడా. ఆ తర్వాత పట్టణాలుగా మారిన తర్వాత ఏమైంది, అవి ఎట్లా పడితే అట్లా కింది చెరువు శిఖంలో కట్టుకున్నారు, చెరువు కింద ఆయకట్ల కట్టుకున్నారు, పొలాలు ప్లాట్లు అయిపోయినాయి. దాంతో ఏమైందంటే కాలువలు, ఇంతకుముందు రామ్మోహన్ చక్కగా చెప్పిండు ఏంటంటే మనకు కాలువలు అంటే ఒరిజినల్ ఫ్లో అంటారు, అంటే నీరు ఎట్లా పోయేదో వాటిని విడిచిపెట్టాలి. కానీ కాలువ 10 ఫీట్లు 12 ఫీట్లు అరగొలస అంటే 5.5 గజాలు ఉంటుంది. ఈ ఉన్నదాన్ని వీళ్ళు స్వార్థం కోసం తక్కువ చేసింది అనుకోండి, ఏమవుతుంది, ఇప్పుడు ఆ నీళ్ళ పట్టకుండా పోతుంది. ఇంకోటి కెపాసిటీ, అంటే మనము ఎప్పుడు కూడా కింద మోరి మొదలైనప్పుడు వెడల్పు తక్కువ కడతారు, పోంగ అన్ని నీళ్లు కలుస్తున్నా కొద్ది వెడల్పుగా అయిపోతే పోవాలి. నదులు కూడా అంతే కదా. రాజమండ్రి దగ్గర 4 కిలోమీటర్ల వెడల్పు ఉంటుంది నది, గోదావరి నది. పుట్టిన కాడ
కేవలం 100 మీటర్ల వెడల్పే ఉంటుంది. 100 మీటర్లు ఎక్కడ, 4 కిలోమీటర్లు ఎక్కడ. అందుకని మీరు నదులు ఎట్లా మనం ఫ్లో పోవడానికి ఎట్లా మోరీలు కట్టేటప్పుడు కానీ, లేకపోతే ఈ వరద కాలువలు కట్టేటప్పుడు కానీ ఇంటికి పోతున్నా కొద్ది నీళ్లు చేరుతుంటే కనుక చేయాల్సిన అవసరం ఉంది. ఇంకోటి ఏంటంటే లేఅవుట్ పర్మిషన్ ఇచ్చేటప్పుడు ఇవన్నీ చూసి ఇవ్వాల్సి ఉంటది. ఇవన్నీ చూసి ఇస్తలేరు, కొనేవాడు అట్లాగే ఉంటున్నాడు, ఇచ్చేవాడు ఇట్లే ఇస్తున్నారు. అందుకని అంతిమంగా చెప్పాలంటే ప్రజల స్వార్థము, పాలకుల పాపం. ప్రకృతి వైపరీత్యం ఎప్పుడు ఉంటది. మీరు వర్షం ఇంతే పడాలి, ఇట్లే పడాలని మనం నియంత్రించలేదు, మన చేతులు లేదు కూడా కూడా. కానీ దానికి ఏంటంటే మానవ విధ్వంసం కూడా అంటున్నాను. నేను చెప్తున్నాను కదా, అడవుల నరికివేత, గ్లోబల్ వార్మింగ్ మనకు పూనుకోవడం, అట్లానే వాతావరణ పరిస్థితులు. అంటే వీటన్నిటికీ ప్రభుత్వాలుగా ఉన్నటువంటి వాళ్ళు బాధ్యత తీసుకోవాలి. ఇంకొక అంశం అంటే టెక్నికల్ గా, అంటే విపత్తులు అంచనా వేయటంలో ఇప్పుడున్నటువంటి వ్యవస్థ టెక్నికల్ గా ఇంకా ఇంకా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నట్టు కొంతమంది మాట్లాడుతున్నారు. సో అవి మనకి ఎంత ఉపయోగకరంగా ఉండబోతున్నాయి అంటారు? అంటే ఇప్పుడు టెక్నాలజీ అప్పటి మీద వర్షం పడుతుందంటే పడేది కాదు, కానీ ఇప్పుడు మరి గంటలో పడబోతుంది అన్నటువంటి వాతావరణ హెచ్చరికలు ఇప్పుడు ఒక రకంగా మనకు పనిచేస్తున్నాయి. మనకు కూడా సెల్ ఫోన్ కూడా అలర్ట్స్ వస్తున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. సో ప్రభుత్వాలు చేయాల్సిన పనితో పాటుగా టెక్నికల్గా కూడా ఇంకా డెవలప్ అవ్వాల్సిన అవసరం ఉందంటారు. అంటే కొన్ని మనం చేయలేము. ఇప్పుడు క్లౌడ్ బరస్ట్ అనేది మనం అంచనా వేస్తలేము. ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా కూడా క్లౌడ్ బరస్ట్ మనము గంటల ముందు కాదు, రోజు ముందు కూడా మనం చేయలేకపోతున్నాం. అది పెద్దదే, మనకు ఓ ఛాలెంజ్ అంటున్నా. ఇంత సైన్స్ అభివృద్ధి చెందినాక కూడా మీరు మనం చూస్తున్నాం హైదరాబాద్ లో హైడ్రా ఎప్పటికప్పుడు హెచ్చరికలు పంపింది. గతంలో కంటే మనకు వాతావరణ శాఖ బాగా పనిచేస్తుంది. గతంలో కంటే వర్షాలు ఎప్పుడు వస్తాయి 100% నిజం అవుతున్నాయి. గతంలో కాకపోయేది. ఆకాశవాణిలో ఈసారి ఎండ కాస్తాను అనుకుంటే కొడుకు పట్టుకొని తడుచుకుంటూ వచ్చేవాళ్ళు మనం కదా, కనుక అది చూసినాం మనం. ఇప్పుడు అట్లా కాదు, కొంత వాతావరణ శాఖ కూడా మెరుగుపడింది. ఇంకోటి అద్భుతమైన ఉపగ్రహాలు పోయిన తర్వాత పైకి ఇవాళ ఉపగ్రహాలు ఎప్పటికప్పుడు సమాచారం ఎంత అందించినా కొన్ని ప్రకృతి వైపరీత్యాలను మనం ఇప్పటికీ అరికట్టలేకపోతున్నాం. భూకంపాలను ఎంత అంచనా వేసినా భూకంపాలను మనం చేయలేకపోతున్నాం. ప్రపంచవ్యాప్తంగా అంచనాలు వేయగలం ఆపలేము, కానీ ముందస్తుగా జాగ్రత్తలు తీసుకోవడానికి ఉపయోగపడతాయి. అదే ఉదాహరణకు వరద వస్తుందని తెలిసినప్పుడు వాళ్ళను సురక్షిత ప్రాంతాలను తరలించడం చేయాలి. ఈ రోజు చైనా లాంటి ప్రాంతాల్లో వర్షం ముందు కాబట్టి హెచ్చరికలు చేయబట్టే పాకిస్తాన్ కి చాలా వరకు నష్టం తగ్గింది. అవును, అందుకని ఏమంటున్నా అంటే పాలకులు కూడా ఎప్పటికప్పుడు చేయాల్సింది. ఎంత చేసినా ప్రకృతి వైపరీత్యం ముందు కొంత నష్టం జరుగుతుంది. కానీ ప్రాణ నష్టం, ఆస్తి నష్టం ఎంత తక్కువ జరిగితే అంత మంచి ప్రభుత్వం ఉన్నట్టు లెక్క. ఏదైనా సరే ప్రభుత్వాలు ముందే చర్యలు తీసుకోవడం ఒకటి, ప్రజలు కూడా తమ జాగ్రత్తలు కట్టుకునేది. ఫైనల్ గా రామ్మోహన్ రావు గారు, అంటే ఫైనల్ గా అంటే ప్రభుత్వాలకి ఇందాక మీరు మొదట్లోనే చాలా సూచనలు చేశారు. అంటే ఇక్కడ హైదరాబాద్ కు సంబంధించి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందంటారు? ఇందాక మీరు మాట్లాడారు మూసీ ప్రక్షాళన చాలా ముఖ్యమని. సో అలాగే హైడ్రా పనిచేయాల్సిన తీరుకు సంబంధించి కానీ ఓవరాల్ గా కొంచెం క్లుప్తంగా చెప్పాలంటే ఎలాంటి కంక్లూడ్ చేయండి. హైదరాబాద్ నగరం కనుక మొత్తం తెలంగాణ జనాభాలో 1/3 హైదరాబాద్ అంటే ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్నది కనుక ఇప్పుడైనా సరే నేను సర్పంచ్ గా ఉన్నప్పుడు మాకు అసలు యాక్చువల్ గా పంచాయతీ రూల్స్ కానీ మన మున్సిపాలిటీ రూల్స్ చాలా ప్రమాణంగా ఉంటాయండి. మాస్టర్ ప్లాన్ అంటాం, అంటే ఇల్లు విస్తరించిన కొద్దీ మాస్టర్ ప్లాన్ అంటాం. అంటే గతంలో 20 ఫీట్ల రోడ్డు 15 ఫీట్ల రోడ్డు చెల్లింది. ఇప్పుడు కార్లు కొనుక్కున్నారు అందరూ. 40 ఫీట్లకు రోడ్డు తక్కువ కాకుండా లేఅవుట్లు చేయాలి. నెంబర్ 1 అంటే రెసిడెన్సీ ఏరియాలలో 40 ఫీట్ల రోడ్డు ఉన్న ప్రజల స్వార్థం ఏం చేస్తున్నాడు, వాడు కార్ ర్యాంప్, వీడు కార్ ర్యాంప్ కడతారు, కార్ ర్యాంపులు పోతే ఈ పక్కన చెట్టు పెట్టుకుంటాడు, ఆఖరి 20 ఫీట్ల రోడ్డే మిగులుతుంది. అందుకని నేను చేయాలంటే పకడ్బందీగా ఈ రూల్స్ అమలు చేయాలి. హైదరాబాద్కి వస్తే మూడు ఉన్నాయి. ఒకటేమో మూసీ నది మనకు వరం. మూసీ నదిలో మొత్తం నీళ్ళని పోవాల్సింది ఉంది. హైదరాబాద్ వాట ప్రతి చుక్క మూసీ నదిలో పోవాల్సిందే. దాన్ని 2, ఒకటేమో ఈ మిగతా గలీజ్ నీళ్లు వేరే పైప్ లైన్ వేయాలి. దాంతో పాటు వర్షపు నీటికి వేరే ఉండాలి కాలువలు. ఈ 2 ఏర్పాటు చేయాలి. రెండోది ఏంటంటే ఇళ్ల నిర్మాణానికి అనుమతులు ఇచ్చేటప్పుడే దాని బైబిలిటీ చూడాలి, ఇక్కడ నిర్మాణం కరెక్టా కాదా. అన్నిటికంటే ముఖ్యం ఏంటంటే మీరు కాలువలు నాలాలు ఆక్రమించిన వాటిని నిర్దాక్షిణ్యంగా తొలగించాలి. మీరు ఏమైనా కానీ అది కొంచెం రాజకీయ ప్రక్రియనే, కొన్నిసార్లు అడ్డంకులు ఉంటాయి, ప్రతిపక్షాలు విమర్శలు చేస్తుంటే తొలగించాలి. కానీ ఇప్పుడు చేసే క్రమంలో మొదలు మూసీ నది ప్రక్షాళనలో రెడ్ లైన్ ఉన్నది, బ్లూ లైన్. బ్లూ లైన్ దగ్గర పోకండి. మనం భంగపడ్డది ఎక్కడ అంటే ప్రభుత్వం బ్లూ లైన్ లో ఉన్న వాళ్ళని కూలబెట్టారు. నేనేమంటే రెడ్ లైన్ లో ఉన్న వాళ్ళు మొదలు తీసుకుంటూ పోండి, కనీసం తక్కువ నష్టం. దాదాపు 5,000 నిర్మాణాలే ఉంటాయట మొత్తం మూసీ నదిలో. 5,000 నిర్మాణాలు తీస్తారా, 50,000 నిర్మాణాలు తీస్తారా? అందుకని మనం చేసేటప్పుడు మొదలు పెట్టేటప్పుడే ఆవకాయ పచ్చడి, అంటే అన్నప్రాసన నాడే ఆవకాయ పచ్చడి పెట్టవద్దు. అన్నప్రాసన నాడు ఉగ్గు పెట్టాలి, ఉగ్గుతో మొదలు పెట్టండి అంట. రెండోది ఏంటంటే ఈ జిహెచ్ఎంసీలో ఉన్న అవినీతి జలగాలను పక్కన పెట్టాలి. అవినీతి జలగాలు చాలా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు సపోర్ట్ చేస్తున్నాయి, రాజకీయ నాయకులకు ఎలక్షన్ ఫండ్ ఇస్తున్నాయి. వాళ్ళు 100 దోస్తే
వాడు 10 రూపాయలు వేస్తే రాజకీయం 90 రూపాయలు వాడే తీసుకుంటాడు. ఇవన్నీ మనం చూస్తున్నాం. రైట్. రెండు మూడోది ఏంటంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా కొన్ని మార్పులు ఏం చేస్తుందంటే, ఎక్కడైతే లేఅవుట్ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఉన్నదో 2018 పంచాయతీరాజ్ చట్టం చాలా అద్భుతమైంది అంటున్నాను నేను. దానిలో లేఅవుట్ పర్మిషన్ల గురించి ఆ పేరు నేను రాసిన వాడిని చెప్తున్నా స్పష్టంగా. అందులో ఉన్న రూల్స్ పాటించకుండా ఎవడైనా పర్మిషన్ ఇస్తే పంచాయతీ సెక్రటరీస్ ఉన్నారుగా ఇప్పుడు వాడు సస్పెండ్ చేయాలంటున్నాడు. అంటే రాజకీయ నాయకుల మీద పెడితే మొహమాటాలు ఉంటాయి. వాడు కట్టుకుంటాడు, నాకు ఓటు వేసిన వాడు నేను ఎందుకు వ్యతిరేకించాలనుకుంటాడు. కానీ వ్యతిరేకించే రాజకీయ నాయకత్వం పోయింది. ఇప్పుడు ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం వాడు ఏం చేసినా మనం అంగీకరిస్తున్నాం కదా. నేను చెప్తున్నా స్వయంగా, నేను సర్పంచ్గా ఉన్నప్పుడు మా ఊళ్ళో నేను అనుమతి ఇవ్వకపోతే మా ఫ్యామిలీ డాక్టర్ అడిగింది నా మీద, నాకు నేను ఫ్యామిలీ డాక్టర్ నాకు ఇవ్వబా అని. కానీ రోడ్ వైండింగ్ లో పోతుంటే అందరికి పోతే తన ఇవ్వలే, నేను వెనక కట్టుకోమన్నా. తర్వాత అభినందించాడు, మీరు చేయంగా నా ఇల్లు పోలేదని చెప్పి. అంటే మొదలు కొంచెం మన నిజము సత్యం చేదుగా ఉంటది. అందుకని రాజకీయ నాయకత్వం దృఢంగా వ్యవహరించాలి. ఓటు బ్యాంక్ రాజకీయాలు పక్కన పెట్టి మీరు ఇచ్చేటప్పుడు పర్మిషన్ ఇచ్చేటప్పుడు గట్టిగా ఉండాలి. అట్లాగే అధికారులను బాధ్యత చేసిన అనుకోండి, రాజకీయ నాయకుడు ఎంత చెప్పినా అధికారులు వినరు కదా. అందుకనే ప్రభుత్వం ఏం చేయాలంటే అధికారుల ద్వారానే రూల్స్ ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేయాలి. దానికి రాజకీయ నాయకులు అడ్డం వస్తే నిర్దాక్షిణ్యంగా రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీన్ని చేయాలి. ఒక్క మాట చెప్పి ముగిస్తారు. JNNURM అంటే జవహర్లాల్ నెహ్రూ అర్బన్ రెనోవేషన్ మిషన్ అని ఒకటి ఉన్నది. దానిలో చాలా సర్టెన్ రూల్స్ ఉన్నాయి. ఇవన్నీ అమలు చేస్తే, ఇవన్నీ కరెక్ట్ చేస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మనకు నిధులు వస్తాయి. JNNURM ప్రకారం మనం కనుక అర్బన్ డెవలప్మెంట్ చేసుకుంటే చాలా నిధులు మనకు వచ్చేట్టున్నాయి. రూల్స్ వైలేట్ చేస్తే వాళ్ళు ఇవ్వరు. కనుక కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అర్బన్ డెవలప్మెంట్ కోసం అనేక నిధులు ఉన్నాయి. స్మార్ట్ సిటీస్ కూడా ప్రకటించారు. అర్బన్ దీని మీద స్మార్ట్ సిటీని చేసుకోవాలి. అన్నిటికంటే ప్లానింగ్ ముఖ్యం. అంటే భవిష్యత్తు దర్శనం చేసుకోవాలి. భవిష్యత్తులో ప్లానింగ్ చేసుకొని చేస్తే ఇళ్ల మీదకి నీళ్లు రాకుండా ఉంటాయి. అది ఒక్క ప్రభుత్వమే కాదు, ప్రజల బాధ్యత కూడా అంటున్నాను. ప్రభుత్వం చేయాలి, ప్రజలు చేయాలి, రాజకీయ పార్టీల బాధ్యత. ఈ రెండింటి కలపగా ప్రజలకు ప్రభుత్వాలకు వారధి కట్టేది రాజకీయ పార్టీలు. ఈ మూడు కలగట్టి చేస్తే నా ఉద్దేశం ఏంటంటే ఇటువంటి మళ్ళీ జరగకుండా ఉంటాయని నా ఉద్దేశం. శివలాల్ గారు మీరు కంక్లూడ్ చేయండి. రాజశేఖర్ గారు అయితే ఇప్పుడు ఇంతకుముందు రామ్మోహన్ రావు గారు మాట్లాడుతూ గండిపేట దగ్గర ఏదైతే కన్స్ట్రక్షన్స్ ఉండొద్దు అనేది ఆ జియో ఒకటి ఉండే, మొన్నటి వరకు లాస్ట్ ఒక 10-15 years వరకు కూడా ఉంది. అంతకుముందు ఖాళీ వ్యవసాయం చేసుకోవడానికే అక్కడ అనుమతులు ఇచ్చిండ్రు అటు కాంగ్రెస్ ప్రభుత్వంలో. ఇప్పుడు మొన్న రీసెంట్లీ ఈ 10 years లో ఏమైపోయిందంటే ఫామ్ హౌస్లు రావడము, అక్కడ మొత్తానికి క్లబ్లు వెళ్ళడము, ఇవన్నీ ఏమైపోయినాయంటే ఆ పైనుంచి వచ్చే వాటర్ కంతా గండిపడ్డము, లేకపోతే ఆ నీళ్లు రాకుండా ఉండడము, ఆ గండిపేటలకు ఊట రాకుండా ఉండడము, ఇవన్నీ ఒక రకంగా కొంచెం విధ్వంసం ఎక్కువ జరిగిపోయింది. దాని తర్వాత ఇంకొకటి ఏమో ఆలోచిస్తే ఈ ఏదైతే మూసి ప్రక్షాళన గురించి మాట్లాడితే ఏదైతే సుందరీకరణ అనేది ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అనడం, ప్రక్షాళన జరిగిన తర్వాతనే సుందరీకరణ గాని ఇంకేమన్నా గాని చేయడానికి అవకాశం ఉంటది రామ్మోహన్ రావు గారు. కానీ ఆ ప్రక్షాళన చేయకుండా సుందరీకరణ డైరెక్ట్ ఏం చేయదు. ఆ రెండోది వాళ్ళు ఏదైతే డిజైనింగ్ చేస్తారో ఆ డిజైనింగ్ లో ఇప్పుడు మూసి ఏదైతే బౌండరీ వాల్స్ ఉన్నాయో ఆ వాల్స్ ని తగ్గించకుండానే అది చేయాలా తప్ప ఆ బౌండరీ వాల్స్ మళ్ళీ దగ్గర తీసుకొచ్చి చేయడంతో కూడా రేపు ఫ్యూచర్ ప్రాబ్లం అయితే. ఇప్పుడు ప్రస్తుతానికి మనం ఈ టైంలోనే ఇంత విలయం చూస్తున్నాం. అంటే ఇంకోటి ఒకప్పుడు మూసి నీళ్లు కూడా తాగేదంట నేను వినడం అప్పట్లో. ఏదైతే గండిపేట నీళ్లు కానీ లేకపోతే ఉస్మానియా సాగర్ కానీ లేకపోతే మూసి నీళ్లు కూడా స్నానం చేయడం ఆల్మోస్ట్ ఆల్ నాకు తెలిసి 86-84 వరకు కూడా ఏదైతే సంగం అని పోయి అక్కడ స్నానం చేసేవాళ్ళం. నేను ఆల్మోస్ట్ ఆల్ 10th ఇంటర్మీడియట్ ఉన్న సమయంలో ఆలోచిస్తే ఆ ఏదైతే లంగారావు దగ్గర సంగం అని చెప్పి ఈ వెళ్ళడం, ఏది మనము సంక్రాంతి అప్పుడు వెళ్ళి పౌర్ణమి రోజు వెళ్ళి అక్కడ స్నానాలు గినాలు చేసి పూజ చేయడం, అది కూడా ఒక సాంప్రదాయంగా మొత్తానికి కొన్ని 100,000 కుటుంబాలు అక్కడికి వచ్చి ఆ దర్శనం చేసుకొని అక్కడ ఉండేది. అటువంటి పరిస్థితి ఉండేది. ఈ రోజు మొత్తానికి ఆ ప్రాంతంలో లేదు అంటుంటే ఎవరైనా అంతిమ క్రియలు చేస్తే అక్కడ కూడా దూరం అంటే ఇటు కృష్ణ గాని గోదావరి గాని లేకపోతే అక్కడ దూరం ప్రాంతం పోనోళ్ళు అక్కడ కూడా కలిపేది. కానీ ఇప్పుడు ప్రస్తుతానికి అక్కడ నీళ్లు రావడం కూడా ఇబ్బందులకరం అయిపోయింది. ఎందుకంటే ఎక్కడి అక్కడ ఎంకరేజ్ కావడము, ఆ వచ్చే ఫ్లోని అడ్డుకున్నందుకే ఇవన్నీ జరిగినాయి అనేది మనం ఖచ్చితంగా ఆలోచించడం. ఇప్పుడు చేవెళ్ళ ఎక్కడో స్టార్ట్ అయ్యి నల్గొండ దగ్గర దాకా కూడా ఈ మూసి పర్వాయిక ప్రాంతం అంతా కూడా పోతుంది. కానీ
ఇంట్లో వ్యర్థాలు కలవడంతో కూడా ఇబ్బంది జరిగింది. ఇప్పుడు మనం ట్యాంక్ బండ్ నేను దగ్గర ఉంటాను, ఎప్పుడైనా మార్నింగ్ టైం కనుక వాకింగ్ పోతే దాని నుంచి వచ్చి దుర్గంధం ఎంత అంటే ఉంటదంటే అది మార్పులు చేస్తామన్నారు. మా కేసీఆర్ గారు అయితే కొబ్బరి నీళ్ళు తయారు చేస్తున్నారు, కానీ అది చేయలేకపోయారు, కాలేదు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అయినా ఏదైతే పట్టణ చెరువు కింద వచ్చే వ్యర్థాలు అవన్నీ కూడా డైవర్ట్ చేసి ఆ దాంట్లో కలవకుండా శివలాల్ గారు మీరు ఇప్పటికైనా సరే ఇందాక రామ్మోహన్ గారు చెప్పినట్లు సలహాలు తీసుకుని అలాంటి పని చేస్తే అందరూ సంతోషిస్తారు, మీ పార్టీ కూడా ప్లస్ అవుతుంది, చేయాలని కోరుకుంటున్నాను. ఖచ్చితంగా. ఇప్పుడు రాజశేఖర్ గారు గతంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య గురించి కూడా మాట్లాడితే చాలా చెప్పాలి. ఆయన గురించి ఒక కాచిగూడ స్టేషన్ దగ్గర నిలబడితే నాంపల్లి స్టేషన్ కనబడాలని చెప్పిండంట, సికింద్రాబాద్ స్టేషన్ దగ్గర నిలబడితే రామ్ గోపాల్పేట్ పోలీస్ స్టేషన్ కనబడాలి, అంటే మొత్తానికి ఎంక్రోచ్మెంట్స్ లేకుండా స్ట్రేట్ అవే రోడ్స్ చేస్తామని చెప్పారు. ఈ దీన్ని బెంగళూరు వాళ్ళు వాడుకోవడం జరిగింది. ఈ రోజు బెంగళూరులో మీరు రోడ్లు చూడండి, జరిగినాయి. ఎస్, ఒకసారి కంక్లూడ్ చేయండి, త్వరగా కంక్లూడ్ చేస్తే మనకి రామ్మోహన్ గారి దగ్గరికి వెళ్దాం. బిఆర్ఎస్ ఎస్ రామ్మోహన్ గారు మీరు కంక్లూడ్ చేయండి. ఇదే చెప్పేదండి, ఎక్కడైతే నీటి యొక్క ప్రవాహాన్ని అడ్డుకునే ప్రయత్నం మనం చేసినందువల్లనే ఈ యొక్క ప్రకృతి విధ్వంసం, అన్ని ఖాళీ నీట మునిగిపోవడం. దీనిపైన పాలకులు ఖచ్చితంగా సీరియస్ నిర్ణయం తీసుకోవాలి. పెద్దలు రామ్మోహన్ రావు గారు చెప్పారు, అడ్వకేట్ గారు సర్పంచ్ గా ఉన్నప్పుడు నేను పర్మిషన్ ఇవ్వలే కాబట్టి ఆయన ఇల్లు మిగిలిపోయిందని. ప్రతి దగ్గర ఇదే సమస్య. రోడ్డు విస్తరణ చేస్తా అంటే వాళ్ళందరూ వచ్చి పైరవి నా ఇల్లు కొట్టదు, నా ఐటమ్ గారు రోడ్డు చిన్నగా 50 ఫీట్ల రోడ్డు 30 ఫీట్లు చేసేస్తారు. మళ్ళీ రేపు ఎప్పుడన్నా నేషనల్ హైవే గారు మారినప్పుడు అప్పుడు ఎవరు కూడా ఏ అధికారం ఆపలేడు. మా దగ్గర అట్లే జరిగింది. గతంలో రోడ్డు విస్తరణ పెట్టేప్పుడు స్థానిక ఎమ్మెల్యే గారు అందరూ ప్రాధాన్యపడి తక్కువ చేస్తున్నారు, కొంతమంది కూలగొట్టుకున్నారు, వాళ్ళ ప్రాపర్టీస్ మిగిలిపోయినాయి. ఈ రోజు 50 ఫీట్లను కొట్టేస్తే మిగతా వాళ్ళ ప్రాపర్టీస్ మొత్తం ఈ రోజు కూలగొట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కాబట్టి ఇటువంటి దాంట్లో మనం గట్టిగా ఉండాలి, పాలకులు గట్టిగా ఉండాలి, ప్రజలు కూడా అవగాహన పెంచుకోవాలి. చట్టం ఎవరైతే ప్రభుత్వ అధికారులు వారు సీరియస్ గా దీనిపైన పని చేసే తప్పితే ఈ ప్రకృతి వైపరీత్యాలు జరగకుండా, దాంతో పాటు ప్రకృతి పైన అవగాహన తీసుకురావాలి అందరికీ. పాఠశాల స్థాయి నుంచే మొక్కలు పెంచితే ఏం లాభం, నీళ్లకు అడ్డం పోకుండా ఏం లాభం, మనం కాలుష్యం చేయకుండా ఏం లాభం అనేది ఎడ్యుకేషన్, హైయర్ ఎడ్యుకేషన్ లో, స్కూల్ ఎడ్యుకేషన్ లో పెడితే ఈ యొక్క రాబోయే జనరేషన్ కి అర్థమవుతుంది తప్ప. ఎందుకంటే ఈ చెట్లు పెంపకం వేలాది యొక్క అడవులు నరికేస్తా ఉన్నారు, పేపర్ కొరకు, దాని కొరకు, దీని కొరకు. ఇప్పుడు కంప్యూటర్ వచ్చిన తర్వాత కొంచెం పేపర్ వినియోగం తగ్గినా మళ్ళీ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువైంది. దాని నుంచి విపరీతమైన కాలుష్యం, చెరువులు, మట్టి అంతా కూడా కాలుష్యం అయిపోతుంది. పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం వల్ల భూమి యొక్క గట్టితనం మెత్తబడి దాని చుట్టుముట్టున్న దాంట్లో భూకంపం వచ్చే పరిస్థితులు. కాబట్టి ఇవన్నీ అందరికి కూడా స్కూల్ నుంచే ఎడ్యుకేషన్ సిస్టమ్ పెడితే అవగాహన వస్తుంది, దానిపైన కాపాడే ప్రయత్నం చేసుకుంటాం మనం. తప్పకుండా ఒక్కటి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ నీళ్లను ఆపే శక్తి ఎవరికి లేదు. కాబట్టి వాటిని పోయే దారిని మనం ఎక్కడ కూడా మలుపులు చేయకుండా, దానికి ఆటంకాలు కల్పించకుండా వదిలిపెడితే అవంతకవి వెళ్ళిపోతాయి. ఆ నీళ్లు పోయే దారిలో మనం ఒక్క ఇటుక పిల్ల కూడా పెట్టకూడదు. ఒక్క ఇటుక అక్కడ పెట్టినా ప్రకృతి విధ్వంసం జరిగిపోతుంది. కాబట్టి అటు మనం ఎక్కడ అడ్డుపోకుండా వాళ్ళు పోయే మార్గం వదిలిపెట్టి మిగతా మార్గాల్లో మనం నిర్మల్ గారు ఏమైనా చేసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది, మన ఆస్తులు కాపాడుకున్న వాళ్ళు ప్రాణ నష్టం జరగదు. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వానికి కూడా డబ్బు నష్టపోదు. కాబట్టి దీనిపైన ప్రభుత్వం ఆలోచన చేయాలని మేము డిమాండ్ చేస్తాం. రైట్, థ్యాంక్ యూ. డిబేట్లో పాల్గొనేందుకు ధన్యవాదాలు రామ్మోహన్ గారు. అండ్ రామ్మోహన్ రావు గారు, బండారు రామ్మోహన్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అండ్ శివలాల్ గారు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. చూద్దాం, అంటే పార్టీల పాత్ర కంటే లేకపోతే ప్రభుత్వాల పాత్ర కంటే సామాజిక బాధ్యత కూడా అవసరం. సో అది ముందు నుంచి మిగతా దేశాలకి మన దేశాలకు ఉన్న వ్యత్యాసాలు కొన్ని ఉన్నాయి. సో మిగతా ప్రాంతాలకి మన ప్రాంతాలకి ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితుల ప్రకారం ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో ఇలాంటి విపత్తులు ముందే ఎదుర్కొనేలాగా సంసిద్ధం చేయాలి. నెక్స్ట్ తరానికి ఇలాంటి పరిస్థితులు రాకుండా ఉండాలంటే సమిష్టిగా ప్రభుత్వాలు చాలా కీలకంగా నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అంచనా వేయలేం, కానీ ఒకవేళ విపత్తు జరిగితే కనుక ఆ స్థాయి తీవ్రతను తగ్గించే అవకాశం ఉంది. కాబట్టి ఆ దిశగా ప్రభుత్వాలు వెళ్ళాలి, ప్రజలు కూడా సామాజిక బాధ్యతను కలిగించాలి. దానికి ఆటంకాలు కలిగించేటటువంటి పద్ధతులు లేకపోతే ఉన్నటువంటి ఆటంకాల్ని నిరోధించడం పూర్తిస్థాయిలో ప్రభుత్వాలు చేయాల్సిన అవసరం ఉంది. సో ఆ దిశగా వెళ్ళాలి. ప్రతి పౌరుడు కూడా రేపటి జరగబోయే అంశానికి సంబంధించి ఈ రోజు నుంచి ఒక ప్రణాళిక వేసుకోవటం, సో దానికి సంబంధించినటువంటి అంశాలు కూడా బాధ్యత ఉండాల్సిన అవసరం ఉంది. సో ఇవన్నీ కూడా జరగాలని కోరుకుందాం. అలాంటి ఒక భారతానికి కావాల్సిన అవసరం